నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ప్రవచనాన్ని పూర్తి చేసేసరికి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ పరీక్షిత్తుని రక్షించినటువంటి విధానం గురించి నేను 4 మాటలు చెప్పి ఉన్నాను. ఉత్తరాగర్భమనందున్నటువంటి పరీక్షిత్, ఆయన పేరు విష్ణురాతుడు అని పెట్టారు ధర్మరాజు గారు. అసలు ఆయన పేరు విష్ణురాతుడు, కానీ ఎవ్వరూ ఆయన్ని విష్ణురాతుడని పిలవరు, పరీక్షిత్ అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారు అన్నది మీకు ఎదర తెలుస్తుంది. అటువంటి విష్ణురాతుడు గర్భస్థుడై ఉండగా అశ్వత్థామ చేత ప్రయోగించబడినటువంటి బ్రహ్మాస్త్రము చేత చెనకబడుతున్నటువంటి సందర్భంలో ఉత్తర చేసినటువంటి స్తోత్రానికి ప్రసన్నుడైనటువంటి పరమాత్మ గర్భస్థమైనటువంటి పిండమును రక్షించాడు. తదనంతరము స్వామి అదే రథం దగ్గర హేళగా నిలబడున్నారు. పరమాత్మ యొక్క చేష్టితములంటే అలా ఉంటాయి. అందుకే అది హేతువుకి దొరుకుతుందా అంటే హేతువుకి దొరికేది కాదు. మహిమ్నా స్తోత్రంలో, శివమహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు అంటాడు, నమో నీధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో, నమక్షోదిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో, నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో, నమః సర్వస్మైతే తదిగమితి శర్వాయ నమః అంటాడు. బాగా దూరంగా ఉన్నవాడికి నమస్కారం, బాగా దగ్గరగా ఉన్నవాడికి నమస్కారం. మీరు రుద్రాధ్యాయం చూడండి, నమ కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ అంటుంది. బాగా జటలు పెంచుకొని జటాజూటం ఉన్నవాడికి నమస్కారం. తల మీద ఒక్క వెంట్రుక లేనటువంటి బోడిగుండుతో ఉన్నవాడికి నమస్కారం. చాలా వృద్ధుడైన వాడికి నమస్కారం, చాలా యవ్వనంలో ఉన్నవాడికి నమస్కారం. ఇవి ఎలా కుదురుతాయి చెప్పండి నాకు? ఇవి రెండూ పరస్పర భిన్నమైనటువంటి విషయాలు. వృద్ధుడిగా ఉన్నవాడు యవ్వనంలో ఉండడు, యవ్వనంలో ఉన్నవాడు వృద్ధుడిగా ఉండడు. రెండూ ఏకకాలమనందు ఉండవు. కానీ ఈశ్వరుడు అలా కాలమునకు లొంగేటటువంటి వాడు కాడు. కాబట్టి ఆయనకి భిన్నత్వము, ఈ రెండూ పరస్పర విరుద్ధములన్నవి ఉండవు. ఆయన ఏకకాలమునందు దేనినైనా సాధించగలడు. అందుచేత ఆయన ఇక్కడ రథము దగ్గర నిలబడ్డాడు. ఆ లోపల ఉత్తరాగర్భములో ప్రవేశించి అశ్వత్థామ చేత ప్రయోగింపబడినటువంటి బ్రహ్మాస్త్రాన్ని నివారించగలిగాడు. తదనంతరము కుంతీదేవి స్తోత్రం చేసింది. ఇది ఒక గమ్మత్తైనటువంటి విషయం. ఇంటి పెద్దకి ఉండవలసినటువంటి లక్షణాన్ని మనకి వివరణ చేస్తుంది. పాండవులు కుంతీదేవి యొక్క బిడ్డలు. ఈ సంస్కార బలం ఎక్కడి నుంచి రావాలి అంటే ఇంటి పెద్ద నుంచి రావాలి. ఒక ఇల్లు పాడైపోయిందంటే దానికి కారణం ఎవరు అంటే ఇంటి పెద్దే. తనకి లేని సంస్కారం, తను లేవగానే నిద్ర లేచి పూజామందిరంలోకి వెళ్ళి సంధ్యావందనం చెయ్యడు. తను లేచి పూజామందిరంలో కూర్చుని ఓ 4 స్తోత్రాలు చదవడు. తన ఇంటి కబ్బోర్డ్లో రామాయణం పుస్తకాలు కానీ భాగవతం పుస్తకాలు కానీ ఉండవు. తను ఎప్పుడూ కూర్చుని ఒక్క భగవత్ సంబంధమైన గ్రంథం గురించి మాట్లాడడు. తన పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒక పోతన గారి గురించో, ఒక వాల్మీకి మహర్షి గురించో, మన జాతి సంపద గురించో, మన సంస్కృతి గురించో పలకడు. తన పిల్లలు మాత్రం చాలా సంస్కారవంతులై ఉండాలని కోరుకుంటాడు. ఎలా జరుగుతుంది చెప్పండి నాకు? మనకి పరానుకరణము అని ఒకటి ఉంది. పిల్లలు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తారు. మా తండ్రి గారు దేన్నైనా అంగీకరిస్తాడు, కానీ ఇది అంగీకరించలేడు అని బిడ్డడికి తెలిసిందనుకోండి, అసలు 90% ప్రవర్తన బిడ్డడిది నియంత్రించబడిపోతుంది. బిడ్డడి ముందే తండ్రి చెయ్యరాని పని చేస్తున్నాడు అనుకోండి, ఆ బిడ్డడు చెయ్యకుండా ఎలా ఉంటాడు? మా తండ్రే చేసింది నేను ఎందుకు చేయకూడదు అనుకుంటాడు. కాబట్టి ఇంటి పెద్దకుండవలసిన లక్షణాన్ని ఆవిష్కరిస్తున్నారు. కుంతీదేవి స్తోత్రం చేసింది కృష్ణ పరమాత్మని. ఆవిడంది ఆదినారాయణ అని ప్రారంభించింది. ఎంత గొప్ప పేరండి ఆ పేరు, ఆదినారాయణ అన్న పేరు. ఆది అంటే ప్రారంభమునందు ఉన్నటువంటి నారాయణ, సర్వజీవులకు కూడా ఆయనమైనటువంటి వాడా అంటే ఆధారమైనటువంటి వాడా, సమస్తమునందు నిండి నిబిడీకృతమైనటువంటి వాడా. స్వామి నీవు అంతటా ఉంటావు, కానీ గమ్మత్తు ఏమిటంటే అంతటా ఉన్నటువంటి నీవు మాంసనేత్రమునకు కనపడవు. మరి ఏది కనపడుతుంది? నామరూపాత్మకమైనటువంటి జగత్తు కనపడుతుంది. నామరూపాత్మకమైనటువంటి జగత్ దేని చేత కనపడుతుంది? ఇంద్రియముల చేత కనపడుతుంది. కంటి చేత చూడబడుతోంది, చెవి చేత వినబడుతోంది, స్పర్శేంద్రియము చేత స్పృశింపబడి స్పర్శ జ్ఞానము తెలుసుకుంటోంది. వీటికి ఈ శక్తి తనంత దానుగా అమరినదా? మీరు ఒకసారి ఆలోచించండి. కన్ను ఉన్నవాడు ఉంటాడు ఒక ఆయన, కానీ ఆ కన్ను కనపడదు. చెవి ఉన్నవాడు ఉంటాడు, కానీ వినపడదు.
మామూలుగా చూస్తే మీరు ఒక చెవిటివారిని చూశారనుకోండి, అంటే నేను ఎవరిని విమర్శించడానికి అంటలేదు ఈ మాట, చెవిటివారికి చెవి ఉండకుండా ఉండదు, వారికి చెవి ఉంటుంది కానీ చెవికి వినికిడి శక్తి ఉండదు. అంధుడైనటువంటి వాడికి కన్నులు లేకుండా ఉండాలనేం లేవు, కన్నులు ఉంటాయి కానీ కన్నుకి చూసే శక్తి ఉండదు. కంటికి చూసే శక్తిగా ఉన్నవాడెవరు? పరమాత్మ. చెవికి వినబడే శక్తిగా ఉన్నవాడెవరు? పరమాత్మ. ఇది నువ్వు గుర్తించగలిగితే హృషీకేశుడు అని పిలుస్తారు ఆయన్ని. ఎక్కడున్నాడండి పరమాత్మ ఇప్పుడు? ఇక్కడే. నా కన్ను మిమ్మల్ని అందరినీ చూడగలుగుతోందంటే ఈశ్వర శక్తి ఈ కంటిలో ఉంది. నేను చెప్పిన మాటలు మీ అందరూ వినగలుగుతున్నారు అంటే ఈశ్వరుడు మీ చెవి యందు ఉన్నాడు. కాబట్టి ఎక్కడున్నాడు? నువ్వు హృషీకేశుడవై ఉన్నావు. ఇది స్తోత్రం అంటే. స్తోత్రం అంటే ఏదో పుస్తకం పట్టుకుని చదవడం కాదు, ఈశ్వరుడు యొక్క తత్వమును గుర్తించి పరవశించి అనకుండా ఉండలేక అనగలగడాన్ని స్తోత్రం అంటారు. స్తుతి చెయ్యడం. ఎంత అందంగా మాట్లాడుతోందో చూడండి. కానీ స్వామి నువ్వు అధోక్షజుడవు అంది. అదేమిటి? హృషీకేశుడు అంటే ఇంద్రియములకు బలమునిచ్చేవాడు, ఆయనే బలాన్ని ఇస్తున్నాడు. ఆయన ఉండబట్టి కన్ను చూస్తోంది. కానీ ఎవరు శక్తినిస్తే కన్ను చూస్తోందో ఆ కన్ను వెనక్కి తిరిగి ఆయన్ని చూస్తుందా? చూడలేదు. చెవి ఆయన శక్తినిస్తే వింటోంది, వెనక్కి తిరిగి ఆయన యొక్క నామాన్ని లేదా ఆయనని చూడగలదా? చూడలేదు. స్పర్శేంద్రియము ఆయన ఇచ్చిన శక్తి చేత ఒకరు ముట్టుకుంటే తెలుస్తోంది ముట్టుకున్నారని, కానీ ఆయన యొక్క శక్తి ఇందులో ఉన్న ఆయనని స్పర్శేంద్రియము గ్రహించగలదా? గ్రహించలేకపోతోంది. ఇంద్రియములు నీ చేత భాషిస్తున్నాయి కానీ ఇంద్రియములు నిన్ను మాత్రం కనుక్కోలేకపోతున్నాయి. ఎంత గమ్మత్తుగా అమరిక పెట్టేశావయ్యా. పటకార మన చేత్తో పట్టుకుంటాం కానీ పటకార ఎప్పుడైనా చేతిని పట్టుకుంటుందా? ఎప్పుడూ పట్టుకోలేదు. ఎప్పుడైనా పట్టుకుంటే గిన్నెని పటకారతో పట్టుకుని దింపుతున్నారు మీరు, కానీ పటకారని తనంత తాను గిన్నె పట్టుకుని వేడిపాల గిన్నెని దింపు అని మీరు అనండి. పటకార వెళ్ళి పట్టుకు దింపుతుందా? దింపదు. ఏది పట్టుకోవాలి? మీ చెయ్యే పట్టుకోవాలి. పటకారని ఎంత విప్పాలో అంత విప్పి ఆ గిన్నె అంచుని పట్టుకుని గట్టిగా పట్టుకుని పాల గిన్నెని కింద పెట్టేంత వరకు పటకారతో ఉంచి మళ్ళీ విప్పి తీసి పటకారని పక్కన పెట్టేస్తున్నారు. కాబట్టి పటకార యందు వేడి పాల గిన్నెని పట్టుకోగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వెళ్ళింది? చేతిలోంచి వెళ్ళింది. చేతిలోంచి వెళ్ళి పటకారని పట్టుకుని పటకార ద్వారా గిన్నెని పట్టుకుంటోంది. కానీ ఈ పటకార తిరిగి ఎప్పుడైనా సరే జీవితంలో చేతిని పట్టుకోగలదా? ఎప్పటికీ పట్టుకోలేదు. ఇంద్రియములు ఈశ్వరుడు యొక్క శక్తితో ఇంద్రియం లోకాన్ని చూస్తుంది కానీ ఇంద్రియము మాత్రం వెనక్కి తిరిగి ఈశ్వరుణ్ణి చూడలేదు. ఇది అలా చూడకుండా ఉండేటటువంటి అమరిక ఇంద్రియముల యందు ఈశ్వరుడు పెట్టేశాడు. అందుకని వీటికి ఏం తెలుసు ఇంద్రియాలకి? ఇది అర్థమైపోయి ఇదండి స్తోత్రం అంటే. కాబట్టి ఇవి ఎక్కడ తిరగగలవు? బయట మాత్రమే తిరగగలవు. ఇవి లోపలికి వెళ్ళగలవా? ఇవి లోపలికి వెళ్ళవు. కాబట్టి ఇవి ఏం చెయ్యాలి? ఈశ్వర దర్శనాన్ని అపేక్షించిన వాడు వాటిని నిరోధించాలంతే. ఈశ్వర దర్శనం కోరిన వాడు కన్నులు మూస్తాడు. ఎందుకని? ఇంకా నామరూపాత్మకమైన జగత్తుని చూడడం ఆపాలి. చెవిని వినకుండా వెనక్కి తీసేసుకుంటాడు, వినికిడి శక్తిని. ఏదో శబ్దం అవుతుంది, గ్రహించాడు. అంటే మరి ఎక్కడ పెట్టాలి ఇప్పుడు ఆ వెనక్కి తీసేసిన శక్తుల్ని? మనస్సులో పెట్టేస్తాడు తీసుకెళ్ళి. ఇప్పుడు ఈ శక్తులన్నీ మనస్సులో పెట్టాడు, మరి మనస్సును ఎక్కడ పెట్టాలి? ప్రయత్నపూర్వకంగా ధ్యానంలో పట్టుకెళ్ళి భగవంతుడి ముందు పెడతాడు. పెట్టడానికి ఇప్పుడు భగవంతుడు ఎక్కడ కనపడతాడు? కళ్ళు మూస్తే జ్ఞాననేత్రంతో చూస్తాడు. అందుకని జ్ఞాననేత్రం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఆ మనస్సుకు సంబంధించినటువంటి ఆజ్ఞాచక్రం ఉంటుంది. అందుకని అక్కడ కుంకుమ ధరిస్తారు. ఆజ్ఞాచక్రమునందు ధ్యానమునందు దృష్టిని నిలిపి తాను ఇత పూర్వం ప్రార్థనా శ్లోకంలో ఏ మూర్తిని ధ్యానం చేశాడో ఆ ధ్యానమును అనుసరించి ఆ మూర్తి దర్శనము చేస్తాడు. ఒక గాయత్రి చేస్తారు. ముక్తా విద్రుమహేమలీలధవళఛాయైర్ముఖైస్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాం అని ఆ శ్లోకం చెప్పేసిన తర్వాత అటువంటి రూపాన్ని వెంటనే ఇక్కడ చిత్రించుకుంటాడు. ఇలా కళ్ళు మూసేస్తాడు, ఇంకా చెవిని విననివ్వడు. ఇప్పుడు ఈ మనస్సు ఎక్కడ పెట్టేశాడు? ఎర్రటి అమ్మవారి పాదాలు, ఆవిడ కట్టుకున్న ఎర్రటి చీర, ఆ చీర కుర్చీళ్ళు జీరాడుతుంటే అమ్మవారి పాదాలకు ఉన్నటువంటి కంకణములు, దాని మీద పెట్టినటువంటి తామర పువ్వులు, తన తల తీసుకెళ్లి అమ్మవారి పాదాల మీద పెట్టి
అమ్మవారి చల్లటి పాదాలు తన లలాటములకు తగులుతుంటే ఆ స్పర్శ సుఖాన్ని, అమ్మవారి పాదములు తన తలకి తగిలినటువంటి అనుభూతితో ఆనందపడిపోతూ కూర్చుంటాడు. నిజంగా బాహ్యమునందు తల తగిలిందా? తగలలేదు. కానీ ఇప్పుడు ఆయన అనుభూతి మాత్రం ఏమిటి? అమ్మవారి పాదస్పర్శను అనుభవిస్తున్నాడు. ఇది శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్తారు. కథాకాళీ మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్వేజన జలం. విద్యార్థి అన్నమాట వేశారు శంకరాచార్యుల వారు. అమ్మ నేను ఇప్పుడు తాగుతానమ్మా నీ కాళ్ళు కడిగిన నీళ్లు అన్నారు. అమ్మ కాళ్ళు కడిగిన నీళ్లు మీకు ఎలా దొరుకుతాయి? అమ్మవారి కాళ్ళు దొరికితే. అమ్మవారు మీ ఇంటికి వచ్చి పళ్ళెంలో కాళ్ళు పెట్టడం కాదు, మీరు ఎలా కడగాలి? మీరు ఇక్కడ ధ్యానమునందు కూర్చుంటే అమ్మవారి పాదములు ఎలా ఉంటాయో చిటికిన వేలు దగ్గర నుంచి మీకు వచ్చేయాలి. అలా ఎలా ధ్యానం చెయ్యాలో, ధ్యానయోగం ఎలా ఉంటుందో కపిలుడు నేర్పుతాడు సాంఖ్యంలో. ఇంకొక 3-4 రోజుల్లో వచ్చేస్తుంది. అక్కడ విందురు గాని ఆపాదమస్తకం పాదాల దగ్గర నుంచి పైకి ఎలా వెళ్ళిపోవాలో, మళ్ళీ పైనుంచి కిందకి ఎలా వచ్చేయాలో, నీరాజనం తిరుగుతుంటే ఎలా చూడాలో, మనస్సుని ఎలా లగ్నం చెయ్యాలో ఇవి చెప్తాడు తల్లికి దేవహూతికి. అప్పుడు మీరు ఎలాగో విందురు గాని. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇంద్రియములు ఆయన చేత ప్రకాశిస్తున్నాయి, కానీ ఇంద్రియములకు ఆయన దొరకడు. ఇది ఎంత గమ్మత్తండి! అసలు ఆ కోణంలో మనం ఎప్పుడైనా ఆలోచించి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, మీకు పెద్ద సంస్కృతంలో పద్యమే చెప్పక్కర్లేదు, శ్లోకమే చెప్పక్కర్లేదు, ఈశ్వర ఏం అమరికయా నిజంగా, దీనితో బయటికి చూడగలను, కానీ చూడగలిగిన శక్తి దీని యందు ఎవరిచ్చాడో వాడిని ఇది చూడలేదు, వెనక్కి తిరిగి ఆ శక్తిని ఇది దర్శనం చేయలేదు. ఏం ఆశ్చర్యం! ఆ శక్తి ప్రసరణం జరిగేటటువంటి ఒక పనిముట్టంతేది. నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాచ్యే తత్సమస్తం జగత్. ఎక్కడ వెతుకుతారండి ఈశ్వరుణ్ణి? ఇక్కడ దర్శనం అవుతున్నాడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు అంటారు, 9 కన్నములు ఉన్నటువంటి ఒక కుండ దగ్గరికి తీసుకొచ్చి ఒక దీపం వెలిగించి ఆ కుండని బోర్లించి లైట్లు ఆర్పేశారనుకోండి. నేను ఒకసారి ఎక్కడ ఉపన్యాసం చెప్పాను మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో. ఎన్ఎఫ్సిఎల్ లో ఉన్న ఒక డిప్యూటీ మేనేజర్ పర్సనల్ గారే అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. వాళ్ళ ఊరు రమ్మంటే మా మూర్తి గారు తీసుకెళ్తే వెళ్ళాను. వాళ్ళు నాకు వారే అనుకుంటాను, బహుశా గుర్తుంటే, ఒక వెంకటేశ్వరుని బహూకరించారు. నేను దాన్ని తీసుకొచ్చి అధాలాపంగా ఒక కబ్బోర్డు మీద పెట్టాను. పెట్టి ఆ రోజు రాత్రి ఏదో అవసరం కోసం అని చెప్పి బెడ్రూమ్లోంచి బయటికి వచ్చి, ఏమిటి ఇంత వెలుతురుగా ఉంది ఏమిటి గది అని పైకి ఇలా చూశాను ఎక్కడి నుంచి వస్తుందో. అంత నిద్రమత్తులో బయటికి వస్తున్న వాడిని ఉలిక్కి పడ్డాను. ఎందుచేత? ఇలా పెట్టినటువంటి కటిహస్తం వరదహస్తంలో ఉన్నటువంటి రేఖల దగ్గర నుంచి పాదములకు చిటికిని వేలుకున్నటువంటి గోరు వరకు గాఢాంధకారంలో మెరిసిపోతోంది ఆ మూర్తి. అది రాత్రి వేళ అలా వెలుగుతుంది, దానికి ఆ లక్షణం ఉంది. అది ఇప్పటికీ ఉంది మా ఇంట్లో కబ్బోర్డ్లో. రాత్రి ఇప్పుడంటే అలవాటు పడిపోయాను కాబట్టి అలా ఉలిక్కి పడినాం. ఆ హాల్లోకి వస్తే ఎంత చీకటి ఎక్కువైపోతే ఆయన అంత ప్రకాశించేస్తుంటాడు. ఇప్పుడు ఆయనకి తోడు ఇంకో ఆయన కూడా వచ్చాడు, వినాయకుడిని ఇచ్చారు ఎవరో, ఆయన అలాగే ప్రకాశిస్తుంటాడు. ఇప్పుడు ఆ హాల్ ఏమైపోతుందంటే రాను రాత్రి లైట్లన్నీ ఆర్పేస్తే వీళ్ళిద్దరి కాంతితో వెలిగిపోతుంది. కాబట్టి నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. మీరు చూదురుగానిలేండి అమ్మ, కంగారు పడకండి. ఒక 9 కన్నాలు ఉన్నటువంటి కుండలో దీపం పెట్టి ఆ కుండ బోర్లించారనుకోండి, ఈ దీపము యొక్క కాంతి చీకట్లో 9 కన్నాల్లోంచి బయటికి కొడుతుంది ఫోకస్ కింద. కొట్టినట్టే ఇక్కడుంది దీపం. ఆ దీపపు కాంతి వాడు ఈశ్వరుడు. ఇక్కడున్నాడు నీవారస్సు కవత్తన్ వీపీతాభాస్వత్యనూపమా. దాని కాంతి ఊర్ధ్వమూలమధశాయి, పైకి కిందకి ఆ ఫోకస్ కొడుతోంది. అది కొడుతోంది కంట్లోకి, కన్ను చూస్తోంది. అది కొడుతోంది చెవులోకి, వింటోంది. అది స్పర్శేంద్రియంలోకి వస్తోంది, అరికాల దగ్గర నుంచి మెదడు వరకు అన్ని ముట్టుకుంటే చెప్తున్నాయి ముట్టుకున్నాడని. ఆయన యొక్క భాష అక్కడి నుంచి వస్తోంది జ్ఞానం. ఆ దీపం ఆరిపోయింది అనుకోండి, కుండ చీకటైపోతుంది. కుండ వెలుగుతుందా? వెలగదు. కుండ కన్నాలు వెలుగుతాయా? వెలగవు. కుండలోనున్న ప్రమిద వెలుగుతుందా? వెలగదు. దీపపు కాంతి శిఖ ఉన్నదే, ఆ శిఖి ఆ జ్యోతిలోంచి వస్తోంది ఈ కాంతి అంతా. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు మన వాళ్ళు. లోపల ఈ జ్యోతి ఉండగా నువ్వు మంచి పని చేయడం నేర్చుకో. ఎందుకు పెట్టామండి సత్యనారాయణ వ్రతాలు?
ఏదో మెహర్బానీ కోసమో గొప్పతనం కోసమో కాదు. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడంలో ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో ప్రధానమైన అంగం ఏమిటో తెలుసా అండి? మంటపదానం చేసేయాలి. మొట్టమొదట స్కాందంలో ఒక కండిషన్ ఉంది. మీ శక్తికి లోటు చెయ్యకుండా మీరు సువర్ణమూర్తిని కానీ రాగి కానీ ఏదో ఒకటి పెట్టాలి. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఒక కలశపాత్ర పెట్టి ఒక సత్యనారాయణ స్వామి వారి ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టి వ్రతం చేసేసి మంటప ప్రదానం చెయ్యమని ఆ బట్ట ఇలా ఎత్తమంటారు. ఆ తువ్వాలు ఎత్తి అందులో ఉన్న బియ్యము చెంబు ఆయనకి ఇచ్చేసి, ఇంకా కొంతమంది అయితే ఇంటికి వచ్చిన వాళ్ళు చూడాలని ఓ వెండి అష్టలక్ష్మి చెంబు పెడతారు. పెట్టి తువ్వాలు బియ్యం ఆయనకి ఇచ్చేస్తారు, అష్టలక్ష్మి చెంబు వీళ్ళు ఇంట్లో పెట్టేసుకుంటారు ఆ పూజ చేసిన మూర్తిని. నువ్వు మంటపంలో మూర్తిని పెట్టి పూజ చేసి మంటపం దానం చేసేసిన తర్వాత మంటపాంతర్గతంగా ఉన్నటువంటి మూర్తిని కూడా నువ్వు దానం చేసేసావు. నువ్వు మళ్ళీ దానం చేశానని చెప్పిన దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నువ్వు వెంటనే పొరపాటు చేసేసావా లేదా? నీకు ఎక్కడి నుంచి వస్తుంది వ్రత ఫలితం? అలాగే ఆ గ్రహాల్ని పిలుస్తాం. సత్యనారాయణ స్వామి వారిది చాలా గమ్మత్తైనటువంటి వ్రతం అండి. ఒక్కొక్క గ్రహాన్ని పిలుస్తాం. పిలిచినప్పుడు ఆయన ఒక రంగు బట్టలు కట్టుకుంటాడు, ఒక వాహనం ఎక్కుతాడు, కొన్ని ఆభరణాలు వేసుకుంటాడు. ఆయనతో పాటుగా ఆయన పరివారం వస్తుంది. వాళ్ళు వస్తున్నప్పుడు ఆ శ్లోకాలు ఉంటాయి, జన శ్లోకాలు ఎంత గొప్పగా ఉంటాయో. మా సుబ్రహ్మణ్య శర్మ గారు కృష్ణావధానుల గారి దగ్గర చదువుకున్నారు. ఎంత అందంగా చదువుతారో రేపు మీరు చూతురు. కానీ సత్యనారాయణ వ్రతంలో ఆ శబ్దశక్తికి వచ్చి కూర్చుంటాయి గ్రహాలు. సాంగం సపరివారం సవాహనం వచ్చి కూర్చుంటారు. అప్పుడు మంటపంలో సత్యనారాయణుడు కూర్చుంటాడు. ఆఖరణ కథ చెప్తాడు. కథ మార్చడానికి వీల్లేదు. కథ ప్రారంభం దేంతో? ముందు బ్రాహ్మణుడు చేస్తాడు వ్రతాన్ని. బ్రాహ్మణుడు చేస్తే చూసి మంచినీళ్ల కోసం అని వచ్చాడు ఒక శూద్రుడు, కట్టెలు కొట్టుకునేవాడు. దాహం కోసం అని వచ్చినవాడు ఆ వ్రతం జరుగుతున్న విధానం చూసి మంచినీళ్ళు అడగడం మర్చిపోయాడు. మరిచిపోయి వ్రతం ఎలా చేస్తారని అడిగి ఆయన కట్టెలు కొట్టిన డబ్బుతో వ్రతం చేశాడు. ఆయనకి ఈయనకి ఇద్దరికీ ఫలసిద్ధితో మొదలు. చాతుర్వర్ణములు ఎలా ఈశ్వరుడి పాదాలని చేరుకోవాలో కథలో అంతర్భాగంగా ఉంటుంది, రహస్యం అంతాను. అంత గొప్ప వ్రతం అది. వైదికంగా భీష్మ ఏకాదశి నాడు భీష్ముడికి ఒక గొప్పతనం ఉంది. ఇప్పుడే మా ఇంట్లో బయలుదేరే ముందు మా దొరగారితో వాళ్ళతో చెప్పి బయలుదేరాను నేను. సాధారణంగా తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు తర్పణలు ఇవ్వరు, కానీ భీష్ముడికి మాత్రం మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడు భీష్మ ఏకాదశి నాడు తర్పణలు ఇవ్వాలి. తల్లిదండ్రులు ఉన్నా సరే తర్పణలు ఇవ్వాలి. అటువంటి ధర్మాత్ముడు మహానుభావుడైన అటువంటి భీష్మ ఏకాదశి నాడు ఇంత గొప్ప దేవాలయ ప్రాంగణంలో కూర్చుని అంత శాస్త్రీయంగా, అందుకే శక్తి లోటు రాలేదనిపించడానికి సువర్ణమూర్తుల్ని తీసుకొస్తున్నాం. బంగారు రూపులు తీసుకొచ్చి ఆ కలశ మీద పెట్టి పూజ చేసి వాటిని దానం చెయ్యాలని. ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి నాడు ఉపవాసం ఉండి వ్రతం చేయాలి. అందుకని చెప్పి ఆ రోజు ఉపవాసం చేసిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళేం పలహారం చేసుకుంటారని ఒక వ్రతం టికెట్లు ఉన్న వాళ్ళకి మాత్రం పలహారాలు కూడా ఇక్కడే నైవేద్యం పెట్టిన ప్రసాదాలు ఇస్తున్నారు మధ్యాహ్నం తినడానికి. ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఒక్కటే లోటు ఏంటంటే అకామిడేషన్ అనేటటువంటిది మనం పెంచలేం. ఒక 116 టికెట్లు మాత్రమే ఇవ్వగలరు. ఇప్పుడు ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఎవరు ముందుంటే వాళ్ళకి ఇస్తారు ఆ టికెట్లు, అది వేరు విషయం. ఇప్పుడు దాని గురించి అల్లరిపడిపోకండి. సరే, అందుచేత నేను ఈ మాట ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చిందంటే అనుషంగికంగా అంతర్భాగంగాను ఇంద్రియములకు శక్తినిచ్చేవాడు ఆయన, కానీ ఇంద్రియములకు ఆయన దొరికేవాడు కాడు. అందుచేత ఆయన ఏకకాలమునందు 2 భిన్నమైన నామములతో పిలవబడుతున్నాడు. ఒకటి, ఈశ్వర నువ్వు అదోక్షజుడవు, నువ్వు హృషీకేశుడవు. ఇటువంటి స్వామివి నువ్వు ఆదినారాయణుడవు, ఉన్నది నువ్వు ఒక్కడివే. ఆ తర్వాత ఇంత విశ్వముగా నువ్వు పరిఢవిల్లేవు. అటువంటి తండ్రి నువ్వు ఈ ఉపసంహారం ఎవరు చేయాలి మరి అంటే ఇవాళ రథసప్తమి. కుంతీదేవి ఎంత గొప్ప మాట అందో చూడండి. కాలస్వరూపుడవై నువ్వు సూర్యనారాయణుడవు అని. ఒకే ఇంట్లో ఒక తల్లి కడుపున ఒక ఇద్దరు పుట్టిన మగపిల్లల్లో 2 మగపిల్లలకి ఆదినారాయణ సూర్యనారాయణ అని పేర్లున్నాయనుకోండి, ఆ తల్లిదండ్రులు ఎంత సంస్కారవంతులో. ఆదినారాయణుడు సృష్టి చేశాడు, సూర్యనారాయణుడు కాలాన్ని నడిపాడు. అందులో ఎదుగుదలుంది, పెరుగుదలుంది, సమర్థత ఉంది, నిర్వహణ ఉంది, లయం ఉంది. ఆ కాలంలో పడిపోతున్నారు మళ్ళీ జీవులన్నీ. కాబట్టి ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఆదినారాయణ సూర్యనారాయణ 2గా ఉండి ఇవి చేస్తున్నవాడివి నువ్వే. పేర్లు 2, తత్వం ఒక్కటే. ఏం ఆశ్చర్యం తండ్రి, ఎంత గొప్పవాడివి నువ్వు. ఇన్ని చేసేటటువంటి నిన్ను ఎవరు దర్శనం చెయ్యగలరు? మహాయోగులైన వారు దర్శనం చేస్తారు, నిర్మల మనస్కులు దర్శనం చేస్తారు, పరమహంసలు దర్శనం చేస్తారు. సమాధిమగ్నులై సంసారములను విడిచిపెట్టి నీ గురించి ధ్యానము చేసి 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 చేసి
నీ యొక్క అనుగ్రహమును పొందిన వారు దర్శనం చేస్తారు తప్ప సంసార లంపటమునందు పడిపోయి ఉన్న వాళ్ళకి నీ దర్శనం అవుతుందా? అవదు. అందున విశేషించి నేను స్త్రీని, ఆడదాన్ని కాబట్టి సహజంగా నాకు కర్మ చేసేటటువంటి అధికారం తక్కువ. అందుకని నేను విశేషమైనటువంటి పూజలు, వ్రతాలు, నోములు, అభిషేకాలు చేసేదాన్ని కాదు. అజ్ఞురాలిని అంటే పెద్దగా జ్ఞానం ఉన్నదాన్ని కాను. ఇటువంటి నాకు శ్రీమన్నారాయణుడవైన నీవు పరమహంసలు చూడలేని తత్వాన్ని ఈ మాంసనేత్రము చూడలేదు. అటువంటి మాంసనేత్రము చూడడానికి వీలుగా తండ్రి కరచరణాదులతో కదిలి వచ్చి నా ఎదుట నిలబడి నాకు ఉపకరించి నాకు నా చేత నమస్కారమును పొందుతున్నావా? ఏమయ్యా నీ సౌశీల్యం, ఏమి నీ దయ, ఎంత అదృష్టవంతురాలి నేను. కాబట్టి నిన్ను ఏమని స్తోత్రం చెయ్యను కృష్ణ, నా నమస్కారం అర్పిస్తున్నానంది. ఏమి స్తోత్రం చూడండి. నిజంగా మీ ఇంట ఉన్నాడా లేడా? కృష్ణుడు అలాగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? మీరు కొని తెచ్చుకున్న మూర్తి అన్ననాడు లేడు. నా ఇంటి పూజా మందిరంలో కృష్ణుడే ఉన్నాడన్న భావనతో మీరు అనుకున్న నాడు మీ ఇంట్లో కూడా అలాగే ఉన్నాడు. కుంతీదేవి చేసిన స్తోత్రానికి ఎలా ఉన్నాడో మీ ఇంట కూడా అలాగే ఉన్నాడు. ఆవిడంది కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణ నువ్వు అంతటి వాడివి. శ్రీకృష్ణ యుధభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు నృత్యద త్రుంపవే భవల తల్నిచాను కంపానిధి. ఎంత గొప్ప పద్యం అండి నిజంగా. ఆవిడ ఎటువంటి స్తోత్రం చేసిందో చూడండి. స్వామి నువ్వు జన్మించినది ఎవరి కోసం జన్మించావు? ఒక్కసారి అడిగితే 10 మాటలు పెట్టే లక్షణం ఉన్నవాడివయా. ఎంతటి ఉదారుడవు నువ్వు. అందుకే పెద్దాపురంలో ఉన్న అమ్మవారికి మరిడమ్మ తల్లి అని పేరు. ఒక్కసారి వెళ్ళి ఆవిడ మ్రోల నిలబడి అడిగితే మళ్ళీ అడిగాడా అడగలేదా అని చూడకుండా మళ్ళీ మళ్ళీ పెట్టడం అలవాటైన తల్లి కాబట్టి మరిడమ్మ తల్లి. అటువంటి తల్లి ఎలా పెడుతుందో అలా కృష్ణ భగవాను సుతపుడు పృష్ణి అనబడేటటువంటి ఇద్దరు తపస్సు చేశారు. భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి మీకని అడిగాడు. వాళ్ళు విచిత్రమైన కోరిక కోరారు. నీలాంటి కొడుకు కావాలన్నారు. నాలాంటి కొడుకు పుట్టాలంటే నేను తప్ప ఇంకోడు లేడు సృష్టిలో, కాబట్టి నేనే పుడుతున్నాను మీ కడుపునన్నాడు. ఏం చెయ్యాలి? ఓసారి అడిగారు కాబట్టి పుట్టేస్తానని పుట్టేయాలి. ఇంత ఆర్తితో ఇంత తపస్సు చేసి నన్ను చూసి నాలాంటి కొడుకు కావాలన్నారు కదా, నీ ముచ్చట తీరడానికి 3 మాటలు పుడతానండి. ఎవరంటారండి? మనందరం ఏమంటాం? ఇంత జ్ఞానం వస్తే ఇంకా మాకు జన్మొద్దు, మము పర్దేహో జన్మ జన్మాంతరేషు, ఇంకా నాకు జన్మొద్దు, ఇంకా నాకు జన్మొద్దు అంటాం. ఆయన అన్నాడు నేను 3 మాటలు పుడతాను మీ కడుపునన్నాడు. పుట్టడం కూడా ఎలా? ఏదో హేళగా పుట్టడం కాదు. నాకు వేడుక పుట్టు నీ సుపుడని నర్తించి వర్తింపగాన్. అమ్మా నీ కడుపులోంచి బయటికి వచ్చి నీ కొడుకుని అనిపించుకుని ఆడుకుని నీ ఒళ్ళో పడుకుని నీ పాలు తాగి అజ్ఞానంతో ఉన్న పిల్లవాడు ప్రవర్తించినట్టు ప్రవర్తించి నువ్వు ఇలా చేయి పట్టుకుని హాయ్ కృష్ణ అని ఇలా వేలు చూపిస్తే బెంగ పెట్టేసుకుని ఏడుస్తూ నించోవాలమ్మా. అలా కోరికగా ఉంది, అలా పుడతానమ్మా అన్నది. ఎంత దయాశాలివయ్యా నువ్వు. అలా పుట్టావా? సుతపుడు పృష్ణికి పృష్ణి గర్భుడు అన్న పేరుతో ఒకసారి పుట్టావా? రెండవసారి అదితి కశ్యపులకు వామనమూర్తిగా పుట్టావా? మూడవసారి దేవకీ వసుదేవులకు కృష్ణ భగవానుడిగా పుట్టావా? ఏం ఆశ్చర్యం. నువ్వు పుట్టింది బంధనంలో పుట్టావు. నువ్వు బంధనంలో పుట్టి నీ తల్లిదండ్రుల యొక్క బంధనములు తీసేశావు. అంతకుముందు వాళ్ళు కారాగారంలో ఉన్నారు. నీవు జన్మించి ఏం చేశావు? ఎవరైతే వాళ్ళని ఖైదు చేశారో ఆ ఖైదు చేసిన వాళ్ళని నిర్జించావు, వాళ్ళని ఓడించావు. ఓడించి నీ తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల్ని చెరసాల నుంచి విడిపించావు. కృష్ణ నీ అనుగ్రహం లేని నాడు పాండవులకి మాకు బ్రతుకెక్కడుంది? భగవంతుని యొక్క స్తుతి అంటే అస్తమానం ఏదో స్తోత్రం చెయ్యడం కాదండి. స్తుతి అంటే నీకు చేసిన ఉపకారము ఈశ్వరుడి వలన జరిగినది అని గుర్తిరిగి కృతజ్ఞతను ఆవిష్కరించుట అంతే స్తోత్రం అంటే. నాకు ఆఫీసులో ఓ ప్రమోషన్ వచ్చింది అనుకోండి, పైకి నేను మా ఆఫీసర్ గారికో నా కొలీగ్స్కో ఎవరికో కంగ్రాట్స్ అంటే ఓసారి చేయి కలిపి థ్యాంక్ యూ అనొచ్చు. కానీ అసలు థ్యాంక్స్ చెప్పవలసింది ఎవరికో తెలుసా అండి? ఈశ్వర, ఇన్ని కోట్ల మంది ఉద్యోగం లేకుండా తిరుగుతున్న రోజుల్లో ఆఫ్టర్ ఆల్ నేను చదువుకున్న బీకామ్ పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రీ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్కి నాకు ఉద్యోగం ఇచ్చి
నా కాళ్ళు చేతులు నా మేధ దెబ్బ తినకుండా నన్ను కాపాడి నాకు ప్రమోషన్ ఇచ్చి నువ్వు ఈ ఉద్యోగంలో ఉండడానికి అర్హుడివి అని నా చేత అనిపించి నాకు అధికారం ఇచ్చి నన్ను 10 మంది చూసి నమస్కరించేటట్టు చేసినటువంటి స్వామివి నువ్వు కదా. నీ అనుగ్రహం లేని నాడు నాకు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ఇటువంటి అనుగ్రహం ఇచ్చి నేను 10 మంది చేత గౌరవింపబడుతుంటే నన్ను నమ్ముకున్నందుకు నిన్ను ఇంత గౌరవింప చేశాను చూసావా అని నువ్వు పొంగిపోతున్నావా? స్వామి నీకు నా కృతజ్ఞతలు, నమస్కరిస్తున్నాను అని మీరు సంస్కృతంలో చెప్పక్కర్లేదు, మౌనంగా మనసుతో చెప్తే దానికి పొంగిపోతాడు ఆయన. ఇది చెప్తోంది కుంతీదేవి. ఆవిడంది, శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర, స్వామి నువ్వు మాకెంతటి ఉపకారం చేశావయ్యా. ఒకానొక నాడు మొత్తం పాండవులందరినీ తీసుకెళ్లి నాతో సహా లక్క ఇంట్లో పెట్టి ఆ ఇల్లు అగ్నిహోత్రానికి సమిధగా పారేసి మమ్మల్ని నిర్జించాలని దుర్యోధనుడు ప్రణాళిక రచన చేశాడు. కానీ ఆనాడు మేము లక్క ఇంట్లో కాలిపోకుండా కాపాడినవాడు ఎవరు? నువ్వు. భీముడికి విషాన్నం పెట్టారు, నీటిలో తోసేశారు. ఆ భీముడు మరణించకుండా కాపాడినవాడివెవరు? నువ్వు. ద్రౌపదీదేవిని భర్తలు 5గురు ఎదురుగుండా చూస్తూ ఉండగా ఓడిపోయారు మీరు అనేటటువంటి మాట అడ్డుపెట్టి బోనులో పెట్టిన సింహాల్ని పెట్టినట్టు ధర్మం అనేటటువంటి పాశము చేత కట్టి కూర్చోపెట్టి అంతవంటి తేజోమూర్తులు అపర యమధర్మరాజు, అటువంటి ధర్మరాజు అక్కడ కూర్చునున్నాడు. గదాదండమును తిప్పితే అగ్నిహోత్రమును సృష్టించి కొన్ని వేల తలలు పగలగొట్టగలిగిన భీమసేనుడున్నాడు. గాంధీవమును చేతపట్టి 2 చేతులతో బాణాలు ప్రయోగించగలిగిన సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైన అర్జునుడున్నాడు. అంత గొప్ప వీరులైన నకులు సహదేవులున్నారు. 5గురికి పత్ని అయి మహాపతివ్రత అయిన ద్రౌపదిని నిండు సభలోకి ఈడ్చి దుశ్శాసనుడు బట్టలాగేస్తుంటే ఎవరు రక్షించగలిగారు? గోవిందా అని పిలిస్తే పరిగెత్తుకొచ్చి రక్షించిన వాడివి నువ్వు. లేనినాడు మా పాండవ వంశానికి మర్యాద ఎక్కడుంది? గౌరవం ఎక్కడుంది? స్వామి నువ్వు మా వంశానికి రక్షకుడవు. ఆనాడు అలా రక్షించావు. ఈనాడు పాండవ వంశం అంతరించిపోయింది. ఉత్తరాగర్భమునందున్నటువంటి పిండం మీద వేసేశాడు ఆ బ్రహ్మాస్త్రాన్ని. బయట నిలబడినటువంటి పాండవులకు తెలియదు బ్రహ్మాస్త్రం వచ్చి పడిపోయిందని. అటువంటి స్థితిలో ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి మళ్ళీ మా వంశాన్ని నిలబెట్టావు. నువ్వు 1, 2 నువ్వు చేసిన ఉపకారాలు. నాకు అన్నిటికన్నా చాలా ఇష్టమైన విషయం ఏమిటో తెలుసా కృష్ణ? కుంతీదేవి స్తోత్రం చేస్తుందండి. ఎంత గొప్ప మాట అంది తల్లి. నిజంగా ఇంత గొప్పవాడివి, ఇన్ని చెయ్యగలిగిన వాడివి, ఇన్ని లీలలు చేసిన కృష్ణ, నిన్ను నేను అంత గొప్పవాడివని ఇలా చూడ్డం కన్నా నాకు ఏది ఇష్టమో తెలుసా? నీ లీలలన్నింటిలో ఏమీ తెలియని ఒక అమాయకురాలై గొల్ల పొడుచై పెరుగు చిలుక్కోవడం మాత్రమే అలవాటైనటువంటి ఒక గోపిక నేను నీ అమ్మని నిన్ను కట్టేస్తానని వెంటపడితే భయపడిపోయిన వాళ్ళ పరిగెత్తి ఆఖరికి అమ్మ పమిట జారిపోతుంటే, పువ్వులు రాలిపోతుంటే, కొప్పు విడిపోతే అయ్యో పాపం మా అమ్మ నన్ను పట్టుకోవడానికి పరిగెత్తి అలిసిపోయిందని అమ్మ మీద దాక్షిణ్యంతో దొరికిపోతే లక్ష్మీదేవి కౌగిటికి దొరకని వాడివి, సనక సనందనాది మహర్షులకు దొరకని వాడివి, వేదములకు దొరకని వాడివి, ఋషులకు దొరకని వాడివి ఒక అబల చేతికి చిక్కితే సాక్షాత్తు పరబ్రహ్మమును నేను పట్టుకున్నానని తెలియక మోకాళ్ళ మీద కూర్చుని ఎడంచేత్తో ఇలా చేయి పట్టుకుని ఇలా చూపుడు వేలు చూపించి కట్టేస్తాను కృష్ణ, కొట్టేస్తాను కృష్ణ అంటుంటే నీ డొక్కలు ఎగిసి పడిపోతుంటే, కళ్ళల్లోంచి ఇలా నీళ్లు కారిపోతుంటే, ఇలా చెయ్యి పెట్టి నలిపేస్తుంటే అరిచెయ్యి నలుపు, బుగ్గలు నలుపు, కళ్ళు నలుపు, బుగ్గలు ఎరుపెక్కిపోయి ఇలా 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 ఒదిగిపోయి భయంతో అమ్మా నన్ను కొట్టకే అని ఆ రోజున నువ్వు భయపడిపోయినటువంటి లీల నా కళ్ళల్లో ఉంది కృష్ణ. ఎంత లీల చేశావయ్యా ఆ రోజున. నువ్వు నటించిన భయం చూసి భయానికి భయం వేసింది అది కుంతీదేవి. కృష్ణ అది నా మనస్సులో ఉండిపోయిందంది. అందుకే ఆవిడ కర్మబంధములు తెగిపోయాయి. ఉలూకల బంధన వృత్తాంతం ఎవరు వింటారో వాళ్ళ కర్మపాశములు తెగిపోతాయి. దశమస్కంధంలో వస్తుంది ఉలూకల బంధన వృత్తాంతం. అటువంటి మూర్తివి నువ్వు నా కన్నులలో ఉండిపోయావు కృష్ణ. నాదొక్క కోరిక, యాదవులందు పాండు సుతులందు నధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య. ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశంబు మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. ఎంత గొప్ప మాట అడిగిందండి. ఇది అడగవలసినటువంటి స్థుతి, ఇది అడగవలసినటువంటి ప్రార్థన. ఎంత గొప్ప మాట అందో చూడండి. ఆవిడంది యాదవులందు పాండు సుతులందు. కానీ
కృష్ణ, యాదవులు ఇంత గొప్పవాళ్ళు, ఆ యదువంశంలో ఉన్నటువంటి యదుమహారాజు యొక్క కీర్తిని ప్రకాశింపచేయడానికి పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ అని నాకు యాదవుల మీద ప్రీతి ఉన్నది అంటే వేరెవరి పట్ల వ్యతిరిక్తమైన భావన కూడా ఉన్నది. ఇది యథార్థము. రాగము ఉన్నది, ద్వేషము కూడా ఉంది. నాకు వంకాయ పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం అండి అన్నాను అనుకోండి, అంటే బహుశా వంకాయతో కూర వేపుడో నాకు ఇష్టం లేదనమాట. అందుకని రాగం ఉన్నది అంటే ద్వేషం ఉన్నది. నాకు యాదవులంటే చాలా ఇష్టం, కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. అంటే నాకు ఎవరో అంటే ద్వేషం, అంటే నాకు ఇంకా అంతటా బ్రహ్మము కనపట్టలేదు, అంతటా నాకు కృష్ణుడు కనపట్టలేదు. ఎక్కడో ఒక చోటే కృష్ణుడు కనపడుతున్నాడు. నా భక్తి ఇంకా పండలేదు కృష్ణ. అందుకని యాదవులందు పాండుసుతులందు నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా. ఎవరు అడుగుతారండి? పరీక్షిత్ ఆ తరువాతి తరం వచ్చేస్తోంది, మనవడు పుట్టేస్తున్నాడు. ఇంకా మనవడు పుట్టేసే ముందు ఎలాంటి మాట అడగాలో ఆ మాట అడుగుతోంది ఇవాళ కుంతీదేవి. పాండుసుతులందు, పాండురాజు యొక్క కుమారులైనటువంటి ఈ పంచపాండవుల యందు నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా. ఎంత బ్రతికినా ఎన్నేళ్లున్నా ఇంకా నా కొడుకు ఏమైపోతాడో, ఆ కొడుక్కి కొడుకు పుట్టేసినా ఇంకా వాడిని నేను చూడాలి, వీడిని నేను చూడాలి, వాడికి సంపాదించాలి, వీడికి సంపాదించాలి. ఎంత వీర్రాశ! మళ్ళీ నీకు మనుష్య జన్మ వస్తుందా? ఈ సమయం దొరుకుతుందా? ఈశ్వరార్చన ఎప్పుడు చేస్తావు? నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా. పొమ్మంటే పోవట్లేదయ్యా. అన్నమాచార్యుల వారు ఏడిచారు. ఇవి ఈ తెగు అంటే తెగేటటువంటి బంధాలు కావు, నువ్వు తెంచాలయా స్వామి వెంకటేశ్వర అన్నారు. అలా నాకు మోహవిచ్ఛేదము చెయ్యుమయ్యా. అతిశయి పిచ్చమమకారం. ఎందుకు ఈ ప్రేమ? నేను ప్రేమ ఉంటే మాత్రం నేను ఉద్ధరించగలనా? నాకు మనవడు కావాలని కోరికుంది, నేను రక్షించగలిగానా ఉత్తరాగర్భాన్ని? నువ్వు రక్షించావు కాబట్టి ఇది పూర్తిగా నాకు ఈ మోహం పోవాలి. ఇంకా నా వాళ్ళు పాండవులు యాదవులు వాళ్ళ మీద శత్రుత్వం నాకు వద్దయ్యా కృష్ణ. నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా. ఘనసింధువు చేరెడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంబు మదీయ బుద్ధి అచ్చదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. నాకేం కావాలో తెలుసా? గంగ ప్రవహించి 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 వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినటువంటి గంగకి ఎవరు దారి చూపించారు. మీరు నదీ ప్రవాహానికి ఉన్నటువంటి గొప్పతనం అదే. మన వాళ్ళు నదీ స్నానం చెయ్యండి అంటారు. ఒక షష్ఠి పూర్తి చేసుకున్నారనుకోండి, దేంతో ప్రారంభం అంటే మా ఊళ్ళో గోదావరి కాలం ఉంది అంటే స్నానం చేసేసి షష్ఠి పూర్తి చేసుకుంటానంటే కుదరదు. రాజమండ్రి వెళ్ళి గోదావరిలో స్నానం చేసి మొదలెట్టాలి. ఎందుకు గోదావరికి వెళ్ళడం అంటే నదీ స్నానం చేసేటప్పుడు మనం ఒక విషయాన్ని తెలుసుకోమని నదీ స్నానం చేయమంటారు. దేనికో తెలుసా అండి నదీ స్నానం చేయడం? నది ఎక్కడ పుడుతుంది? ఎక్కడో పర్వతముల మీద పుడుతుంది. పుట్టినటువంటి నది ఏం చేస్తుంది? ఆ పర్వతం మించి కింద పడిపోతుంది. పడిపోయినప్పుడు ఒక పెద్ద బండరాతి మీద పడి చింగిపోతుంది. అయ్యో నా తల పగిలిపోయిందని చెప్పి అక్కడ ఉండిపోతుంది. ఆ నది ఉండదు, ఇంకా ముందుకు ప్రవహిస్తుంది. ఒక పెద్ద బ్రహ్మజీవుడు పొద తన ముళ్ళ చేతులతో గీరుతుంది. నా వీపు చీరేసిందని నది ఆగదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఒక మహాత్ముడు వచ్చి స్నానం చేసి అర్ఘ్యం ఇస్తాడు. అమ్మయ్య ఇక్కడ ఈ మహాత్ముడు స్నానం చేస్తున్నాడని ఆగదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఒక ధూర్తుడు వచ్చి మలమూత్ర విసర్జన చేస్తాడు. వాడు నన్ను అవమానించాడని ఆగదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకొకడు తన పరిశ్రమలో ఉన్న కాలుష్యాన్ని తెచ్చి అందులో వదిలేస్తాడు. గుండె చెదరదు, బెంగ పెట్టుకోదు, వెళ్ళిపోతుంది. ఇంకా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పక్కన ఒడ్డునున్నటువంటి నల్ల త్రాసు ఆ నీటి మించి పాకుతూ వెళ్ళిపోతుంది. లేకపోతే ఓ 10 పందులు 4 దున్నపోతులు నీటిలోంచి పెడతాయి. అయ్యో నాలోంచి 4 పందులు వెళ్ళాయని బెంగెట్టుకోదు, వెళ్ళిపోతుంది. ఈ ప్రయాణం ఎంతవరకు ఇలాగా? ఎవరు దారి చూపిస్తారు? ఎక్కడికి ఎడతావు గంగా, ఎక్కడికి ఎడతావు గంగా అంటే నేను సముద్రానికి ఎడతాను రా అంటే ఇల్లారా అని చెప్పి ఎవరైనా తీసుకెడతారా? ఎక్కడ పుట్టిందో గోదావరి, ఎక్కడ మహారాష్ట్రలో నాసికాత్రయంబక్, అక్కడ పుట్టి ప్రవహించి 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 చిట్ట చివరికి ఎవరు దారి చూపించారో తెలీదు. ఎక్కడ ఆగిపోయింది ప్రయాణం? ఘనసింధువు చేరిడి గంగభంగి, సముద్రం దగ్గరికి వెళ్ళి కలిసిపోయింది. నేనింత తియ్యటిదాన్ని ఉప్పు నీటిలో కలిసిపోవడమా అని చూసుకోలేదు, కలిసిపోయింది. ఇలా అందుకే సాగర సంగమం పవిత్రం. అక్కడ వరకు ఇటు నది కనపడుతుంది, అటు సముద్రం కనపడుతుంది. ఇలా మీరు చూస్తే ఈ నది అటు సముద్రంలో కలిసిపోయింది. కలిసిపోయాక ఇలా తీసి నోట్లో పోసుకోండి నీళ్లు, అంతే. ఇంకా నదికి సముద్రానికి తేడా లేదు, కలిసిపోయింది. అలా ఈ పద్యమే శివానందలహరిలో శంకరాచార్యుల వారి చేతిలో పడి అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతోపలం సూచిక సాధ్వీనైజ విభుంలతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతే పాదారవిందద్వయం
చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా సభక్తిరుచ్యుత్యతే. సముద్రాన్ని చేరిపోయినటువంటి నదిలా విడదీసి చూపించడానికి వీలు లేని రీతిలో నాలో ఉన్నటువంటి తేజస్సు నీలోకి కలిసిపోయి అవిభాజ్యమై విడదీసి చూపించడానికి వీలు లేని రీతిలో నీలో కలిసిపోవడానికి కావలసినటువంటి భక్తి నాకు కటాక్షించు. ఆ భక్తి ఎలా ఉండాలో తెలుసా కృష్ణ? నీపాద సరోజ చింతనముపై ఇంకా మధ్యలో పూజ చేస్తున్నాడు పాపం ఆవిడండి, చక్కగా హాయిగా చక్కగా పూజ చేసుకుంటారు, రామాయణం చదువుకుంటారు, ఓ కొడుకుతో కోడలతో ఎవరితో పేచి ఉండదు ఆవిడికి, ఒక్కళ్ళనొక మాట అనరు, ఎవరన్నా ఏమన్నా నవ్వేస్తారు, ఎంత మంచి ఆవిడో అని ఆ పోర్షన్ వాళ్ళు ఈ పోర్షన్ వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు వచ్చి 4 అక్షతలు అట్టుకొచ్చి అమ్మ మీ చేతితో ఆశీర్వచనం చేయండి అని నమస్కారం చేస్తారు. చూసారా, నేను చూసే పూజకి ఎంత బాగా వాళ్ళందరూ నాకు నమస్కారాలు ఎడుతున్నారో, బాగుండదు వాళ్ళు దండాలు ఎట్టని పూజ చేశారు అనుకోండి, అయిపోయింది అంతే ఆ పూజ. లేకపోతే ఏమిటో ఊరికి 5 గంటలకి లేచిపోయి ఈ పూజ ఈవిడ తినేస్తుంది బాబా, అలారం పెట్టేస్తుంది, లేకపోతే లేచిపోయి తలుపు తీసి టక్కు టిక్కు చప్పుడు అన్నారు ఒకళ్ళు. బాధపడిపోదు. లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీ భావమునన్ తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఒక నమస్కారం. వాడు తెగిడాడు, 2 నమస్కారాలు. నాకు కావలసిందేమిటి? ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై ప్రవహించి వెళ్ళిపోవాలంతే. ఇది ఎలా ఉండాలి ఈ ప్రవహించడం అన్నది? అత్యాదర వృత్తితో. రేపు శనివారం అండి, తెల్లవారకట్లు లేచి 5 గంటలకి సుప్రభాతం చేసుకోవాలి, ఈ శనివారం ఒకటి బాబు అస్తమానం వచ్చేస్తుంది, చచ్చిపోతున్నాను లేవలేక అని విసుక్కుని వచ్చేసింది శనివారం అని 5 గంటలకు అలారం కొట్టేటప్పటికి అనవసరంగా పెట్టుకున్నాను ఈ అలవాటు సుప్రభాతం చేయడం, లేవలేకపోతున్నాను, ఏం చేస్తాను అని మళ్ళీ ఏమన్నా వెంకటేశ్వర స్వామి వారు విని నా సుప్రభాతం నీకంత బరువు అయిపోయిందా అని ఏమన్నా చేస్తాడేమో అని భయం వేసి ఇలా లెంపలేసుకుని ఏమిటో నాయన సంసారంలో ఉన్నాను ఏదో అంటాను పట్టించుకోకు అని మళ్ళీ వెళ్ళి పూజా మందిరంలో కూర్చున్నటువంటి పూజ దేనికోసం? ఎందుకు ఆ పూజ? అందుకోసం కాదు. మన్మూర్ధ్నికాళియపణే వికటాట వీషు శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని నువ్వు శరణాగతి చేస్తుంటే నీ మనస్సు రమించిపోవాలి. ఒక్కొక్క శ్లోకం చదువుకుంటుంటే స్వామి మీద అబ్బా యోషా గణీనవరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంథన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదధతే కకుభశ్చ కుంభా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని ఎప్పుడు చదువుతారని మనసు ఉరకలు వెయ్యాలి. వెంకటేశ్వర రా లే అంటే లేవపోతే నీకు గుర్తుందా? పక్క ఇళ్లల్లో గోపికల ఇళ్లల్లోకి వెళ్ళి వెన్న దొంగతనం చేసేవాడివి, వాళ్ళ ఇళ్లల్లో నువ్వు పుట్టిన తర్వాత నువ్వు మాధవుడివి కదా, లక్ష్మీదేవి భర్తవి, నువ్వు పుట్టిన తర్వాత 2 షేర్లు పాలిచ్చే ఆవులు 4 షేర్లు ఇవ్వడం మొదలెట్టాయి. దాంతో ఇంతంత కడవల్లో పెరుగు ఇలా గడ్డ పెరుగుండేది, దానికో కవ్వం, ఆ కవ్వానికో తాడు. ఎన్నాళ్ళైందో చూసి మొన్న కాపవరంలో మా సూర్యనారాయణ గారి ఇంట్లో చూసాం. ఆ కవ్వం అది పట్టుకుని చిలకడంలో ఒక అందం. ఆ చిలుకుతుంటే గట్టి పెరుగులోకి తిరగలేక కవ్వం తిరుగుతుంటే ఈ కవ్వం చప్పుడు అప్పుడప్పుడు టక్ అని కుండకి తగులుతుంటుంది. కుండ చప్పుడు కవ్వం చప్పుడు, చర్ చెస్ అని కవ్వం, టక్ టక్ అని కుండ కొట్టుకుంటుంటే కుండకి కవ్వానికి పెరుగుకి కవ్వానికి యుద్ధం జరుగుతోందా అన్నట్టుగా చప్పుళ్ళు వస్తున్నాయ్యా. గుర్తు రావట్లా కృష్ణావతారం? లేచిరా అని పిలుస్తుంటే మీరు యోషా గణైనవరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంథన తీవ్ర ఘోషా. స్వామి వెంకటాచలంలో ఇది చదువుతుంటే వకుళమాత అక్కడేగా ఉంది యశోదా రూపంలో. ఇవన్నీ విని నీ సంగతి ఏమో గాని ముందు అసలు యశోదాదేవి వకుళమాతగా వచ్చి అవును నిజమే, ఇప్పుడు ఏమిటో అలా పాపం అలా నిలబడి ఎప్పుడు వచ్చిన వాళ్ళని అలా వాళ్ళ పాపాలు తీసేసి వాళ్ళని రక్షించి ఇప్పుడు అంతాను ఈ పెద్ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత పిల్లాడు ఖాళీ లేక ఎప్పుడో వచ్చి ఒక్క 2 నిమిషాలు అమ్మ దగ్గర కూర్చుని పిల్లాడిని చూసి అమ్మ అంటుంది, ఏమిటారా ఇప్పుడు ఏముందిరా సంతోషం, హాయిగా నువ్వు 5వ క్లాస్ చదువుకునే రోజుల్లో బ్యాగ్ వేసుకుని బూట్లు వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ నా దగ్గర కూర్చుని అమ్మ ఇదేంటమ్మా అమ్మ నీ నోరు ఎందుకమ్మా అని ఎర్రగా ఉందంటే నేను తాంబూలం పిసర్ తీసి నీ నోట్లో పెట్టి నువ్వు నా దగ్గర కూర్చుని నేను పిల్లి మీద కథ కుక్క మీద కథ చెప్తే విన్న రోజుల్లో ఎంత సంతోషంగా ఉండేదోరా. ఏం ఆఫీసరో ఏం ఉద్యోగం, నీ ఖాళీ ఉండదు, నీ పరిస్థితి చూస్తే నాకు బాధేస్తోందిరా అంటుంది అమ్మ. ఎందుకని కుర్రాడు సంతోషపట్టలేరు, సుఖంగా లేడు, ఎప్పుడు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, పాపం వాడికి ఖాళీ ఉండదని. అలా
నాకనిపిస్తుంది యోషా గణేన వరదగ్ని విమధ్యమానే ఈ శ్లోకం సుప్రభాతంలో జరిగితే ఒకళ్ళ మాట ఏమనుకుంటుంది, మీరందరూ ఇలా సుప్రభాతాలు చదువుతారు కానీ పాపం బిడ్డడి అవతారంలో ఏం సుఖపడ్డాడు, అలా నిలబడ్డవాడు నిలబడ్డట్టు 10 నిమిషాలు అవ్వలేదు 2ంటికి తలుపేశారు 3ంటికి సుప్రభాతం పాడేస్తున్నారు, బిడ్డడు పడుకున్నాడో పడుకోలేదో మీకు అక్కర్లేదు, పైగానేమో ఆ రోజుల్లో ఆ కడవలో పెరుగు చప్పుడైంది అని అండం ఒకటి అని అక్కడ ఒకళ్ళు మాత ఇలా ఒకసారి మూతి తిప్పుకుని ఆ రోజుల్లోనే హాయిగా ఉండేది చక్కని నందవ్రజంలో ఆడుకుంటూ తిరుగుతూ ఉండేవాడు నా చుట్టూను. ఇప్పుడు ఏముంది పాపం నైవేద్యాలని పేరే కానీ లడ్డూలు యంత్రాలు ప్రసాదాలు వీటికే సరిపోయే అని ఒకళ్ళ మాత మీకు జ్ఞాపకానికి వచ్చి ఆ ఎన్ని మాటలు చదువుతున్నా మీకు ఆ వెంకటాచలానికి మనస్సు వెళ్ళిపోయి ఒకళ్ళ మాత గోడ ఆ కన్నం అందులోంచి వంటశాల అమ్మవారు పిల్లాడికి ఎప్పటికీ వంటలు చేయించి వెంకటేశ్వర నువ్వు తిను పులిహార తిను ఇవాళ బాగుంది ఒరే జీడిపప్పు ఎక్కువించాను అని చెప్పి అంత స్వతంత్రంగా కూర్చుని పెడుతూ ఉంటే లేత అరిటాకు దగ్గర కూర్చుని అత్తయ్య గారు నేను వడ్డిస్తానులేండి అంటే ఉండమ్మా వాడికి వడ్డించుకోవడంలో నాకు తృప్తి అని ఒకళ్ళ మాత వడ్డిస్తుంటే సరే మీరే వడ్డించండి లక్ష్మీదేవి కాళ్ళ గజ్జలు గల్లు అనేటట్టు మణిమంజీరములు మోగుతుండగా పాయస పాత్ర అక్కడ పెడితే ఒకళ్ళ మాత స్వతంత్రంగా తీసి ఇలా వేస్తే నీ చేతి కంకణములు కణకణలాడుతుండగా నువ్వు పాయసం తీసుకుని తింటున్నప్పుడు ఒకళ్ళ మాత ఎంత పొంగిపోయి ఉంటుందో స్వామి. యోషా గణేన వరదగ్ని విమధ్యమానే అని ఒక శ్లోకానికి పరవశించడానికి మీరు పరిగెత్తారనుకోండి పూజామందిరంలోకి, అప్పుడు మీరు పూజ చేశారు తప్ప చాలు ఆ ఒక్క శ్లోకం అయిపోయింది మీ పూజ, రమించిపోయింది మీ మనస్సు. ఒక ఉదాహరణకి చెప్పానంతే. అలా మీరు రమించగలిగినప్పుడు ఆ ఆనందం కోసం 1కి 10 మాటలు పరిగెడతారు. చూసిన సినిమాయే 1000 మాటలు చూసినట్టు. మళ్ళీ వెళ్ళి అబ్బా తెల్లారిపోతుంది వెళ్ళిపోయి ఏమిటి బాగా తెల్లారిపోయింది 8 గంటలకి లోపలికి వెళ్ళి ఆకాశ సింధుక మల్లాని మనోహరాణి అని కిటికీలోంచి చూసేటప్పటికి ఎండపొడొచ్చి నా మీద పడిపోయి ఏమిటది తెల్లవారుజాము 4 గంటలకి నేను స్నానం చేసి గబగబా బాల్కనీలోంచి పూజామందిరంలోకి వెళ్ళిపోతూ ఆకాశం వంక చూస్తే ఇంకా ఎర్రటి ఆకాశం చెట్ల మీద చిలకల యొక్క పలుకులు ఆ కూతలు వినపడుతుంటే ఆకాశ సింధుక మల్లాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చ అని ఆ సుప్రభాతంలో శ్లోకాలు చదువుకుంటుంటే నా మనసు రంజిల్లిపోవాలని మీరు చదువుకుని ఏదో శ్లోకం దగ్గర మీరు ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆనందపడిపోతూ అలా యోషా గణేన వరదగ్ని విమధ్యమానే అంటుంటే విని 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 ఆవిడ లేచి ఆఖరికి ఏమిటో యోషా గణేన వరదగ్ని విమధ్యమానే 5 నుంచి చదువుతున్నారు 6 అయింది తర్వాత శ్లోకం చెప్పండి అంటే అప్పుడు గుర్తొచ్చి ఓహో ఇందాక నుంచి యోషా గణేన వరదగ్ని విమధ్యమానే అని పొంగిపోయి పాడి చేసేసావే ఎంత ఆనందం అనుభవించాను ఆ శ్లోకంలో అని మళ్ళీ మీరు చదువుకుంటే అప్పుడు మీరు పూజ చేశారు. ఉత్తప్పుడు చదివారు శ్లోకాలంతే కదా, నేను చెప్పింది తప్పండి. అందుకని ఇది అడుగుతోంది కుంతీదేవి, నేను అలా పూజ చేయాలి స్వామి, నీ యందు నా మనస్సు అలా రమించిపోవాలి. పూజామందిరంలో కాదు, నేను ఏ పని చేస్తున్నా నువ్వు నాకు జ్ఞాపకానికి వస్తుండాలి. నా స్వామిని నేను మురిసిపోతుండాలి. ఎక్కడైనా నది ఆగిందావో రాత్రి ఆగలేదే, నా మనస్సు ఎందుకు ఆగాలి నీ పాద స్మరణము నుంచి? ఘనసింధువు చేరిడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి చదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. ఈశ్వర అంటే సర్వజగన్యామకుడవు, నువ్వు తలుచుకుంటే ఏమివ్వలేవు. అందుకని కృష్ణ నాకు అటువంటి భాగ్యాన్ని కటాక్షించవా, నాకు ఈ మోహాన్ని తెంపవతల పారేవా. అవలతల్నిచ్చాను కంపానిధి, సంసారం అనేటటువంటి లతలు నన్ను చుట్టేస్తున్నాయి, వీటిని తెంపు అవతల పారేవా గండ్రగొడ్డలతో అని అడిగింది అమ్మ. అడిగితే ఆ కుంతీదేవి స్తోత్రం చూసి మురిసిపోయాట అంత కృష్ణ పరమాత్మ కూడా. పొంగిపోయి ఆయనకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి, అప్పుడు ఎలా కుదురుతుందిలే, ఇంకా మనవడు పుట్టాలి పరీక్షిన్ మహారాజు, నువ్వు సంతోషించాలి అని హేళగా ఇలా చూసి ముగ్ధ మనోహరంగా ఒక్క చిరునవ్వు నవ్వేట. అంతే మాయ ఆవరించేసి. ఈ కృష్ణ భగవానుడు అంటే ఇంత స్తోత్రం చేసిన ఆవిడని కూడా ఆ చిరునవ్వు యొక్క మందహాసంలో ఆ మందహాసపు కాంతులలో మైమరిచిపోయేటట్టు చేసేసాడు. ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కూర్చుని 50 మాటలు అంటాడు. టీటీడీ వాళ్ళు ఇలా మార్చాలండి అలా మార్చాలండి ఇంతసేపు ఏంటండి అంటాడు. తీరా లోపలికి ఎడతాడు. ఇలా అక్కడ దాకా వెళ్ళి 2 నిమిషాలుండి బయటకు వచ్చేసి ఎంత బాగున్నాడో చాలా బాగుందేమండి దర్శనం అంటాడు. ఏమిటి 2 నిమిషాల్లో నువ్వు ఆనందించింది అంతే, అదొక అలౌకికమైన ఆనందం ఆ స్వామి దర్శనం చేసినప్పుడు. అందుచేత ఆ దర్శనానికి ఉండేటటువంటి శక్తి అటువంటిది. అంచేత స్వామి నిరంతరము నాకు అలా నీ గురించి భావన చేసేటటువంటి అదృష్టాన్ని కటాక్షించవా, ఘనసింధువు చేరిడి గంగభంగి అని కుంతీదేవి అడిగితే స్వామి చిరునవ్వు చిందించి బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన తర్వాత 10 నెలలు పూర్తయిన తర్వాత ఉత్తరాగర్భము నుండి పరీక్షిన్ మహారాజు ఉదయించాడు. పోతన గారు అంటారు, ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరించగా వికలతనొంతనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి నృపాలకబాలు బ్రతికించే కావున శాబకుడింకా శత్రు సంహారకుడైన విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కే పూజ్యుడై అన్నారు. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా, అసలు యథార్థమునకు ఈశ్వరుని యొక్క అస్త్రము, ఆ బ్రహ్మాస్త్రమును ప్రయోగించినప్పుడే పాండవ సంతతి అంతరించిపోయింది. ఆ వంశం అక్కడితో అయిపోయింది. అసలు కాజ్ అండ్ ఎఫెక్ట్ థీరీ తీస్తే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగానే పోయిందంతే. ఎందుకంటే బ్రహ్మాస్త్రమునకు ఉండే గౌరవం అటువంటిది. హనుమ అంతటి వారు కట్టుబడ్డారు. అటువంటి బ్రహ్మాస్త్రమును ఎప్పుడైతే అశ్వత్థామ ప్రయోగించాడో అప్పుడే పాండవ వంశం అక్కడితో ఆగిపోయింది. కానీ ధర్మరాజు గారంతటి వాడు, నాకు వంశం లేదు, ఇంకా నా తర్వాత పూజా మందిరంలో నీరాజనం ఇచ్చేవాడు లేడు గోత్రనామాలతో అని బెంగ పెట్టుకోవలసిన అవసరము లేకుండా ఎటువంటి మాట వేశారో చూడండి పోతన గారు. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలతనొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాబకు బ్రతికించి. ఎవరిని బ్రతికించాడే? తనని తాను రక్షించుకోవడం చేతకాని వాణ్ణి తాను రక్షించాడు, గర్భస్థమైన పిండాన్ని. శాబకు బ్రతికించే కావున నృపాలక బాలుడింకా శాత్రవాంతకుడైన విష్ణురాతుడను పేర ప్రసిద్ధికి నెక్కె ధరిత్రిని పూజ్యుడై. కృష్ణ భగవానుని యొక్క అనుగ్రహము చేత బ్రతికింపబడి బయటికి వచ్చినటువంటి పిల్లవాడు కనుక ఇది పెద్దవాళ్ళు పేరు పెట్టడం అంటే ఎంత అందంగా పెట్టాడో చూడండి. హుచ్ హచ్ అని పేర్లు ఎడితే పిల్లల జీవితాలు కూడా అలాగే ఉంటాయి. నేను నిన్న ఎక్కడో చూశాను, మనం ఎప్పుడో రైల్వే స్టేషన్లో కూర్చుంటే ఒక ఆవిడ పిల్లాన్ని పిలుస్తోంది. ఆ నెల్లూరు రైల్వే స్టేషన్లో టింకు టింకు అని అరిచింది. అంటే వాళ్ళ పిల్లాడు ఇంకోళ్ళ కుక్క పిల్ల కూడా పరిగెత్తుకొచ్చింది. అంటే అవతల ఆవిడ యొక్క కుక్క పిల్ల పేరు టింకు, ఈవిడ బిడ్డని పిలుచుకుంటున్న పేరు టింకు. ఒక కుక్క పేరుకి ఈవిడ బిడ్డడి పేరుకి తేడా ఏం లేదు. అంత అందంగా పేర్లు పెట్టుకుంటున్నారు ఇవాళ రేపు. ఒక పేరు పిలిస్తే ఇంట్లో ఐశ్వర్యము పరిఢవిల్లాలి, ఒక పేరు పిలిస్తే నీ జన్మ సాఫల్యమును పొందాలి. ఎందుకనంటే పోతన గారు ఒక చోట అంటారు, మీరు విందురుగాని అజామిలోపాఖ్యానం విందురుగాని ఎంత అద్భుతంగా చెప్తారో పోతన గారు. పేరు పెట్టి బిడ్డని పిలిచిననైనా, పిల్లాన్ని పిలిచినా సరే, హాస్యకేళినైనా, హాస్యం కోసమైనా సరే, విశ్రామ కేళినైనా, ఆడుకుంటూ సరదాగా ఒరే మాధవైలరా అన్నా సరే ఏమైపోతుందో తెలుసా అండి? కమలనయ్యను తలుప కలుషహరము. ఈశ్వరుడి పేరు పిలవగానే మీలో ఉన్న పాపం పోతుందంతే. ఆ నామమునకున్న శక్తి అటువంటిది, నామమంత గొప్పది. ఆ పేరు పెట్టుకోవడంలో ఉంది అదృష్టం. ధర్మరాజు గారంటే ఎటువంటి మహానుభావుడండి. ఇవాళ రేపు మనం తెలుసుకోవాల్సినవి భాగవతంగా వినేయడం కాదండి, కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇవాళ నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, తల్లి తండ్రి బ్రతికుంటారు, కొడుకు శుభలేఖ వేసుకుంటాడు పెళ్లికి. ఏమన్నా తెలుసా అండి? తల్లి లేరు, తండ్రి లేడు. మా చిన్నతనంలో ఒక ముష్టివాడు వచ్చేవాడు, అమ్మా నాకు తల్లి వల్లాహానం, అమ్మా నాకు తండ్రి వల్లాహానం. అంటే వల్లాహానం అంటే లేడనిలా ఉంది బహుశా. నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేడు, నాకు అన్న లేడు, కాబట్టి ఎందుకు వచ్చానంటే భిక్షానికి వచ్చానన్నట్టు. నాకు తల్లి లేడు, నాకు తండ్రి లేడు, పైన ఓ దేవుడు బొమ్మ ఉండదు, ఓ శ్రీరస్తు ఉండదు, శుభమస్తు ఉండదు, అవిఘ్నమస్తు ఉండదు, పిలిచేవాడు లేడు, నాకు చాంద్రమానం తెలియదు, స్వస్తి స్త్రీ చాంద్రమానం లేదు, ముహూర్తం లేదు, నా అంతటి నేను స్వయం భూలింగల్లా పుట్టాను, ఎవరికి పుట్టానో నాకు తెలియదు, అందుకని దిక్కులేని ఇంకోతి నాకు దొరికింది, అందుకని వెడ్ ఇంకోతిని. కాబట్టి మీ అందరూ ఎవరు? అన్నం లేక బాధపడుతున్న దరిద్రులు. కాబట్టి మీరేం చేస్తారు? అక్షతలు ఏం వెయ్యక్కర్లేదు, మీకు అంత తపశ్శక్తి లేదు, మీరేం చేస్తారు? మీ అందరికీ అన్నదానం చేస్తున్నాం, 10కి 12కి మధ్యలో లంచ్, వచ్చి అన్నం తిని వెళ్ళిపోండి. ఓ శుభలేఖ వేస్తాడు, అది శుభలేఖ. అది పట్టుకొచ్చి పెద్దలకు ఇవ్వడానికి వాడు ఎంత సిగ్గుపడాలి. ఏంటో ఇది నేను ఇలా రాయిచ్చా ఇవ్వచ్చా అని వాడు సిగ్గుపడాలి. వాడు అది వేసుకుని చాలా గొప్పగా నేను శుభలేఖ రాశానని వాడు అది పట్టుకు తిరగడం. ఇది ఎప్పుడైనా మన పిల్లలకి మోడల్కి పనికొస్తుందే, ఎంత బాగుందో చూడు, కొత్తగా ఎలా ఉందోనో అని మనం దాచుకోవడం, భగవద్గీత దాచుకున్నట్టు. ఎక్కడి నుంచి వస్తుందండి సంస్కారం రమ్మంటే పిల్లలకి? ధర్మరాజు గారు పెట్టాడు పేరు, మహానుభావుడు. విశ్వరాతుడను పేర, విష్ణురాతుడను పేర. ఈ పిల్లవాడు మరణించవలసిన వాడు అమ్మ కడుపులోని. ఎందుకు బ్రతికాడో తెలుసా? శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత బ్రతికాడు. విష్ణువు అనుగ్రహము చేత బ్రతికినవాడు కనుక వీడిని పిలిచినప్పుడల్లా మాకు గుర్తు రావాలి మా స్వామి అనుగ్రహం.
స్వామి నీ అనుగ్రహం వల్ల మా వంశం నిలబడిందని మాకు గుర్తు రావాలి, అందుకని వీడిని ఏమని పిలుస్తామో తెలుసా? విష్ణురాతుడని పిలుస్తాం. ఎలా పెట్టాడో చూడండి పేరు. ఇప్పుడు ఏం చూస్తున్నాడు? ఏది చేస్తున్నా ఈశ్వరానుగ్రహాన్ని చూసుకుంటున్నాడు ధర్మరాజు గారు. అన్నయ్య ఆ పేరు వదిలే అన్నయ్య, మోడర్న్ నేమ్స్ ఏం పెడదామన్నయ్య అనలేదు అర్జునుడు అదృష్టవశాత్తు. కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కే పూజ్యుడై. అందుచేత ఈ భూమండలమునందు విఖ్యాతి వహించాడు పరీక్షిత్ మహారాజు. ఆ పరీక్షిత్తు పుట్టిన తర్వాత ఒక గమ్మత్తు జరిగిందిటే, అంటే యథాలాపంగా కలిసిపోయింది కాబట్టి ఇక్కడ చెప్పేస్తాను. ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని రాజ్యసభలో అందరూ సభ తీరి ఉండేవారు. లేక 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 దక్కిన ఒకే ఒక్క నలుసు ఉత్తరాధికారి రాజ్యానికి వంశానికి. అందుకని ఎంతో ప్రేమతో తొడ మీద కూర్చోబెట్టుకుని ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని ఉండేవాటే. ఈ పిల్లాడు అందరినీ ఇలా చూస్తుండేవాటే. ఎందుకురా ఇలా చూస్తాడు వీడు అందరినీ, వీడికి ఏమన్నా దృష్టి లోపమా అనుకునేవారేమో. కానీ అలా అనుకునేంత వెర్రివాళ్ళు ఏం కారుగా పాండవులు. వాళ్ళు కనిపెట్టారు, ఎందుకు ఇలా చూస్తుంటాడు ఈ పిల్లాడు, ప్రతివాణ్ణి ఇలా పరీక్షగా చూస్తాడు సభలో, ఎందుకు అలా చూస్తూ ఉంటాడు అని. ఎందుకు చూస్తాడో తెలుసండి? తన తల్లి కడుపు లోపలమును చూసిన ప్రభువు ఈ విశ్వమున నెల్ల కలడని బాలుండు పరికించి చూడగా ఆ ఎలగు జనులు పరీక్షిన్నరేంద్రుడనిది నరేంద్ర అన్నారు పోతన గారు. మా అమ్మ కడుపులో బ్రహ్మాస్త్రం అనేటటువంటి అస్త్రం వచ్చి అగ్నిహోత్రాన్ని వెదజల్లుతుంటే ఆ రోజున కాలిపోబోతూ నేను స్తోత్రం చేస్తే ఎవరో ఒక అంగుష్ట మాత్రం మూర్తి పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదా పద్మములతో వచ్చి గదని ఇలా తిప్పుతూ నన్ను రక్షించాడే, ఆయన ఈ విశ్వమంతా ఉన్నాడు అని మా తాతగారు మా పెదనాయన గారు చెప్తున్నారు. ఆయన ఎక్కడైనా కనపడతాడా అని చూసేవాట సభలో. విష్ణురాతుడని పేరు పెడితే పరీక్షగా అందరినీ చూస్తాడు కాబట్టి పరీక్షిత్ అని పిలిచారు ఆ పిల్లాన్ని. అందుకని ఆ పేరు ఉండిపోయింది. పెదనాన్నగారు పెట్టిందోటి, తను గెలుచుకున్నది ఒకటి, బిరుదునామం ఉండిపోయింది. మనిషి సాధించవలసిన ప్రజ్ఞ ఎటువంటిదో, దేని చేత గొప్పవాడైపోతాడో నేర్పుతుంది మనకు భాగవతం. అందుకని పరీక్షిత్ అయ్యాడు. అటువంటి పరీక్షిత్ చాలా ఆశ్చర్యకరంగా ఆ పిల్లవాడు పుట్టగానే ధర్మరాజు గారు అక్కడ ఉండేటటువంటి జ్యోతిష్కుల్ని పిలిపించాడు. ఈ పిల్లవాడి యొక్క జాతకం ఎలా ఉంటుంది చెప్పండి అన్నాడు. వాళ్ళు ఆ పిల్లవాడి జాతకం చూసి చెప్పారు, రామచంద్రమూర్తి వంశానికి మొట్టమొదటి వాడైన ఇక్ష్వాకు ఎలా పరిపాలించాడో అలా పరిపాలిస్తాడు. శిబి చక్రవర్తి ఎటువంటి దానాలు చేశాడో అటువంటి దానాలు చేస్తాడు. రామచంద్రమూర్తి గురువుల్ని ఎలా సేవించాడో, బ్రాహ్మణుల్ని ఎలా గౌరవించాడో అలా గౌరవించి సేవిస్తాడు. అర్జునుడు ఈ పిల్లవాడి తండ్రి ఎలా బాణములు విడిచిపెడతాడో అలా బాణములు విడిచిపెడతాడు. కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో ధనస్సులు పట్టుకుని బాణాలు వదిలితే ఎలా ఉంటుందో అటువంటి యుద్ధ నైపుణ్యంతో ఉంటాడు. సముద్రము ఎంత లోతుగా ఉంటుందో అంత గంభీరమైన హృదయము కలిగిన వాడై ఉంటాడు. సింహము ఎటువంటి పరాక్రమములతో ఉంటుందో అటువంటి పరాక్రమముతో ఉంటాడు. సూర్యుడు ఎలా చూడడానికి వీలు లేని వాడై ఉంటాడో అలా దుర్నిరీక్షుడై ఉంటాడు. అటువంటి తేజోవంతుడైనటువంటి ఈ బాలుడు సామాన్యుడు కదయా. ఇన్ని గొప్ప లక్షణములు ఉండి పరమశివుడు ఎంతటి దయామూర్తో, ఎంత జ్ఞానో అంతటి జ్ఞాని దయామూర్తి అవుతాడు. శ్రీనివాసుడు పురుషార్థములను ఎలా కటాక్షిస్తాడో ఆశ్రితులై ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి అలా దాన ధర్మాలు చేసి అర్ధి అన్నవాడిని అలా ఆదుకుంటాడు. ఈ పిల్లవాడు చిట్ట చివర శరీరం విడిచిపెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైన నాడు ఆవు పాలు పితికినంతసేపు తప్ప ఎక్కడా నిలబడనటువంటి ఒక బ్రహ్మజ్ఞాని ఈ పిల్లవాడి ఆర్తి చూసి 7 రాత్రులు 7 పగళ్ళు కూర్చుని భాగవతాన్ని చెప్తే విని శరీరమునందు మోహమును విడిచిపెట్టి కృష్ణ భగవానుడి పాదముల యందు బుద్ధి రమిస్తుండగా శరీరమును విడిచిపెట్టి మోక్షాన్ని పొందుతాడు. అటువంటి మహోత్కృష్టమైన వ్యక్తి మీ వంశంలో పుట్టాడని చెప్పారు. పొంగిపోయాడు ధర్మరాజు గారు. చాలు, ఇటువంటి పిల్లవాడు పుట్టాడని పొంగిపోయాడు. అప్పుడు అనుకున్నాడు, నేను కురుక్షేత్ర యుద్ధం చేశాను, కొన్ని కోట్ల మందిని తెగటార్చాను, ఎందరో మరణించారు. ఈ పాపము నన్ను కాల్చకూడదు. ఈ పాపము పోగొట్టుకోవడం కోసమని అశ్వమేధయాగం చెయ్యాలి. అశ్వమేధయాగానికి కావలసినంత సంభారములు, ఆ బంగారము ఎక్కడి నుంచి వస్తాయని భీమార్జునుల్ని పిలిచి అడిగాడు. అడిగితే అప్పుడు భీమార్జునులు ఒక మాట చెప్పారు, అన్నయ్య దాని గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. ఎందుచేత అంటే ఇత పూర్వం ఉత్తర భారతదేశంలో ఒక మహానుభావుడు మరుత్తనబడేటటువంటి రాజు అశ్వమేధయాగం చేసి
తత్సంబంధమైనటువంటి కాంచన పాత్రలు మొదలైనటువంటి వాటిని విడిచిపెట్టాడు. ఆ కాంచన పాత్రలు మొదలైనవి తెచ్చుకోవడానికి రాజుకి పరిపాలనాధికారము ఉంది కనుక అది మన పాలిత ప్రాంతములోకి వస్తుంది కనుక ఆ సంభారములను తీసుకొస్తాను, అశ్వమేధం చేయమన్నారు. 3 అశ్వమేధ యాగాలు చేశాడు ధర్మరాజు గారు. 3 అశ్వమేధ యాగములు చేసిన తరువాత అశ్వమేధ యాగాలకి కృష్ణ పరమాత్మని ఆహ్వానించారు, సమున్నతంగా సత్కరించారు. కృష్ణుడు కూడా ఎంతో సంతోషించాడు. బయలుదేరి కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతుంటే ఈ హస్తినాపురంలో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని ఎంతో స్తోత్రం చేశారు. ద్వారకా నగరంలో స్తోత్రం చేశారు. మహానుభావుడు ద్వారక చేరుకున్నాడు. చేరుకున్న తరువాత ఒకరోజు అందరూ సంతోషంగా కాలం గడిపేస్తున్నారు హస్తినాపురంలో. విదురుడు వచ్చాడు. భాగవతం మన జీవితాన్నే బయట పెడుతుందండి. మీరు అంతర్లీనంగా గమనించండి. అస్తమానం నేను అలా అంటే మీరు కొంచెం బాధపడచ్చు, కానీ మీ అంతటా మీరు గమనించే ప్రయత్నం చెయ్యండి. మనవడు పుట్టేశాడు పరీక్షిత్. చాలా సంతోషంగా ఉంది కుంతి. ఎవరు అంత స్తోత్రం చేసిందో ఆ కుంతి ఈశ్వరుడి గురించి మరిచిపోయింది. మరిచిపోయిందంటే నా ఉద్దేశంలో పూర్తిగా విస్మరించిందని కాదు. ధృతరాష్ట్రుడు హస్తినాపురంలో ధర్మరాజు గారితో సంతోషంగా పెట్టింది తిని బతికేస్తున్నాడు. గాంధారి ధృతరాష్ట్రుడు పక్కన కూర్చుని ఏదో పెట్టింది తినేసి ఆవిడ సంతోషంగా కాలం గడిపేస్తోంది. పాండవులు రాజ్యం వచ్చేసింది, వాళ్ళు సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. పరీక్షిత్ మహారాజు పెద్దవాడు అయిపోతున్నాడు. ఉన్న ఒక్కగానొక్క నలుసు పెద్దవాడవుతున్నాడు, మంచి కీర్తివంతుడు, ఎటువంటి అవగుణాలు లేవు, పొంగిపోతున్నారు. విదురుడు వచ్చాడు. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు విదురుడు. విదురుడు రావడంలో భారతంలో ఒక గమ్మత్తు ఉంటుంది. ఎందుకంటే విదురుడు వస్తే మీరు గుర్తుపెట్టుకోండి, మృత్యువు గురించి మాట్లాడుతుంటాడు. ఎందుకు మాట్లాడతాడంటే విదురుడు యమధర్మరాజు యొక్క అంశం. ఎప్పుడు ఈ శరీరం పడిపోతే ఏం జరుగుతుందో, ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తుంటాడు. మాండవ్య మహర్షి యొక్క శాపం చేత 100 సంవత్సరముల శూద్రభావనని తీసుకుని విదురుడిగా వచ్చాడు మహానుభావుడు. అపారమైన ధర్మవేత్త. ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు కురుక్షేత్ర సమయంలో. మైత్రేయుడు కనపడి ఆయనకి ధర్మాన్ని, ఈశ్వరానుష్ఠానానికి సంబంధించినటువంటి రహస్యాల్ని తెలియచేశాడు. అవి విన్న తరువాత భగవంతుణ్ణి ధ్యానం చేసుకోవాలని తిరిగి వచ్చాడు. హస్తినాపురం వచ్చిన తర్వాత ధర్మరాజు గారు ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళి తీసుకొని వచ్చాడు. యా మహానుభావ, ఒక పక్షి అంటే పెద్దలు కనపడినప్పుడు ఎలా మాట్లాడాలో ధర్మరాజు మాట్లాడితే చూడాలండి. భారతంలో కానీ భాగవతంలో కానీ ధర్మరాజు మాట్లాడితే చాలా గంభీరంగా ఉంది. ధర్మరాజు ఏమంత వెర్రివాళ్ళ తెలివి తక్కువ వాళ్ళ మాట్లాడదు, చాలా గంభీరంగా మాట్లాడతాడు ధర్మరాజు. ధర్మరాజుకి అలా మాట్లాడడం రాకపోతే భీముడిని ఎవరండి అదుపు చేయగలరు? భీమసేనుడిని అదుపు చేయాలంటే ధర్మరాజు గారి మాటకే సాధ్యం. అంతటి మహానుభావుడు. అందులో విరాట పర్వంలో చూడండి, ఆ చెట్టు పీకేస్తుంటాడు. అప్పుడు ఒక్క మాట అంటాడు, అంతే ఆఫ్ చేస్తాడు. అన్నగారంటే అది అలా ఉండాలి. అన్నగారంటే ఈ కిందనున్నటువంటి నలుగురు ఒక్కొక్కడు ఒక్కొక్క రకం వాడు అయినా సరే పెద్ద ఆయన మాట కట్టుబడిపోతాడు. ఈ గౌరవం వాళ్ళకుంది, అలా ఉంచగలగడం ఆయనకి తెలుసు. అది అన్నదమ్ములంటే అలా ఉండాలి భారతంలో. చూడండి, ధర్మరాజు విదురుడికి ఎదురెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్నానం చేశాక చక్కటి భోజనం చేసి విశ్రమించిన తర్వాత పాద సంవాహనం చేస్తూ కాళ్ళ దగ్గర కూర్చుని అంటాడు, మహానుభావ, మీరు చాలా కాలానికి తిరిగి వచ్చారు, మా అదృష్టం. మేము చిన్న పిల్లలుగా ఉండగా మా తండ్రి గారు మరణిస్తే ఒక పక్షి తన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా రెక్కల కింద పెట్టుకుని కాపాడి తాను తీసుకొచ్చిన ఆహారాన్ని నోట్లో పెడుతుందో అలా మమ్మల్ని కాపాడారు. లక్క ఇంట్లో పెట్టి మమ్మల్ని కాల్చేద్దాం అనుకున్నప్పుడు, అనేకమైన ప్రయోగాలు చేసి మమ్మల్ని సంహరించాలనుకున్నప్పుడు మీరు ధర్మాన్ని వివరణ చేశారు. సర్వకాలములయందు మా రక్షణ కోరుకున్నారు, మా వృద్ధి కోరుకున్నారు. అటువంటి మీరు ఎన్నో క్షేత్రములను పర్యటించారు. తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి విషయంలో ఎలా ఉండాలో భాగవతం చెప్తుంది. తీర్థయాత్ర చేసి వచ్చినటువంటి వాడి పాదములకు నమస్కరిస్తే, ఏ పాదములకు వీడు నమస్కరించాడో యువతలవాడు తీర్థయాత్ర చేయకపోయినా తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి పాదములకు నమస్కరించడం చేత ఆయా క్షేత్రములలోని దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీరు ఏ ఏ తీర్థములు తిరిగారు, ఏ ఏ తీర్థములను వసించి తిరిమి రేయే గిరుల్ కృమ్మినారని ఆ మనుచరిత్రలో ప్రవలాక్షుడు అడుగుతాడు. అలా మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేం చూశారు, మాకు చెప్పవలసింది అని అడుగుతాడు. విదురుడు ఎంతో సంతోషిస్తాడు. పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడవలసినటువంటి విధానంలో మాట్లాడతాడు ధర్మరాజు. సంతోషించి ఆయనతో మాట్లాడి పంపించిన తరువాత ధృతరాష్ట్రుడు ఒక్కడే కూర్చుని ఉంటాడు. కూర్చుని ఉండగా వస్తాడు విదురుడు. వచ్చి ఒక మాట అడుగుతాడు,
ఇది భాగవతం. అందుకే భాగవతం కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే వింటారు. భాగవతం విన్న ఫలితం ఉట్టినే పోదు అనడానికి కారణం అదే. ఆయన అన్నాడు, ఏమయ్యా అంధుడా అని పిలిచాడు. ఓ కళ్ళు లేనివాడా, నువ్వు ఒక విషయం మరిచిపోయావేమో అని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఏమిటి అని చూశాడు ధృతరాష్ట్రుడు. అవమానించాడు విదురుణ్ణి కురుక్షేత్రానికి ముందు. అన్నాడు, నీకు జ్ఞాపకం ఉందా, దుర్యోధనుడు తొడలు విరిగిపోయి కురుక్షేత్రంలో పడిపోయిన తరువాత ఇంకా బ్రతకాలన్న కోరికతో నీ పిల్లలతో ఎన్నో మాటలు పాండవుల్ని చంపాలని ప్రయత్నం చేసి వాళ్ళకి రావలసిన రాజ్యభాగాన్ని నువ్వు పెదనాయన వయ్యుండి కూడా కబళిస్తే, ఆ పిల్లలు ధర్మంగా యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించి నీవారన్నవారు మిగలకుండా చంపేవతల పారేస్తే, దిక్కు లేక వాళ్ళ పంచన చేరితే అన్నానికి భీముడు అన్నాడు ఆ రోజున, పుట్టుగ్రుడ్డి, నీ బిడ్డలకి నీతి చెప్పలేక వాళ్ళని చంపడానికి కారకుడు అయ్యావురా, ఇంకా బ్రతుకుదామని పిండం తినడానికి మా ఇంటి మీద పడ్డావా అని అడిగాడు. ఎంత మరిచిపోయి బ్రతకడానికి ఇంకా ఇక్కడ చేరి తిని బతుకుతున్నావురా అని అడిగాడు. కళ్ళు తిరిగిపోయాయి ధృతరాష్ట్రుడికి. నీకు ఇంత వయస్సు వచ్చింది, నీ కళ్ళ ముందు బిడ్డలు వెళ్ళిపోయారు, నీవారన్నవాడొక్కడు లేడు. ఎవరు నశించిపోవాలని కోరుకున్నావో వాళ్ళు అన్నం పెడుతున్నారు నీకు, తింటున్నావు. దేనికి తింటున్నావు? ఇంకా బ్రతికేద్దామని. అలా తినేసి కూడా బ్రతికేస్తావురా? నీ ఒళ్ళు ముడతలు పడిపోయింది, నీ కళ్ళు పుట్టుకతో కనపడవు. ఇలా ఎన్నాళ్ళు ఉంటాయి అనుకుంటున్నావు ప్రాణాలు? చచ్చిపోతావు. ఇక్కడ ఉన్నా చచ్చిపోతావు, ఉండకపోయినా చచ్చిపోతావు. బుద్ధి మరల్చుకోవడం నేర్చుకో. ఎందుకు ఈ బ్రతుకు నీకు? నా మాట విని ఉత్తర క్షణం లేచి ఉత్తర దిక్కుకు వెళ్ళిపో. ఎవ్వరి కోసం చూడకు. వెళ్ళిపోయి ఇన్నాళ్ళు బ్రతికిన దుష్ట బ్రతుకు చాలు నీకు. ఇప్పటికైనా నా మాట విను. వెళ్ళిపోయి ఈశ్వరుడి యందు మనస్సు చేర్చి ప్రాణములను ఆహుతి చేసేయి. అందులో చేసేసి యోగ మార్గంలో ఈశ్వరుణ్ణి చేరిపో. లేకపోతే నువ్వు చేసిన పాపాలకి ఎన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుందో అన్నాడు. వెంటనే లేచి, గొప్ప మాట చెప్పావయ్యా, నిజమే. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలయ్యా? భీముడు మొదలైన వాళ్ళు పెడుతున్నటువంటి ఈ నెత్తుటి కూడు తిని ఇంకా బతికేస్తున్నానా సంతోషంగా? నిద్ర పడుతోందా? ఛీ, రోత పుట్టిందయ్యా, వెళ్ళిపోతున్నానన్నాడు. ఒక వయస్సు వచ్చేసిన తరువాత మనిషి దృష్టి దేని మీదకి వెళ్ళిపోవాలో విదురుడు చెప్తున్నాడు. విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పట్లేదు, కళ్ళు మూసుకుపోయిన అందరికీ చెప్తున్నాడు. కదండి, నేను తప్పన్నానా? లేదు కదా. ఎటువైపుకి వెళ్ళవలసిన అవసరం ఉందో, ఇంకా శరీరం పడిపోయే టైం దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు ఇంకా కోడల మీద దెప్పుళ్ళు, కూతురు మీద దెప్పుళ్ళు, పెద్ద కోడల ఇంటికి వెళ్ళి రెండో కోడల మీద నేరాలు, రెండో కోడల ఇంటికి వెళ్ళి పెద్ద కోడల మీద నేరాలు, గుళ్ళోకి వెళ్ళి కూడా నలుగురిని కూర్చోపెట్టుకుని తన వాళ్ళ మీద నేరాలు. ఎప్పటికీ నీ మనస్సు ఈశ్వరుడి మీద మగ్నం అవుతుంది. జుట్టు తెల్లపడిపోయింది, ఒళ్ళు ముడతలు పడిపోయింది, పలకల 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 కింద చాప పొలుసుల్లాగా చర్మం అంతా అద్దంలాగా విడిపోతోంది ఎక్కడికక్కడ చలిగాలికి. పూర్వం ఉన్న పటుత్వం లేదు. చేతులు వణుకుతున్నాయి. కూర్చుని లేద్దామంటే మోకాళ్ళు కొంచెం నొప్పెడుతున్నాయి. పూర్వంలా కొంచెం ఎక్కువ తింటే జీర్ణం అవ్వట్లేదు. త్రేణుపులు వస్తున్నాయి. ఒక్క రాత్రి నిద్రపోకపోతే ఉండలేకపోతున్నావు. పిల్లల పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు చేసుకోగలిసినవి వాళ్ళు చేసుకుంటున్నారు. నువ్వు అస్తమానం నీకే జీతం ఎంత వస్తుందని అడిగితే వాడు విసుక్కుంటున్నాడు. నిన్ను చూసేటప్పటికి లెక్క పెట్టుకుంటున్నవాడు వెనక్కి పెట్టేసుకుంటున్నాడు. ఇంకా ఎందుకు బ్రతికేస్తానంటావు? బ్రతుకుతావు చచ్చే వరకు. కాబట్టి ఈలోగా మార్చు మనస్సుని. అలా కాకపోతే ధృతరాష్ట్రుడు అయిపోతావు అని నేర్పుతున్నాడు విదురుడు. ఈ మాటలు చెప్తే బయలుదేరిపోయాడు ధృతరాష్ట్రుడు. అంతే, గాంధారికి కూడా చెప్పలేదు. ఇది విచిత్రం. గాంధారికి కూడా చెప్పకుండా అంతఃపురాన్ని విడిచిపెట్టి పుట్టుగ్రుడ్డివాడు తడువుకుంటూ ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే భర్త వెళ్ళిపోతున్నాడని పసిగట్టింది గాంధారి. పసిగట్టి ఆయనతో పాటుగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తరువాత మరునాడు ఉదయం ధర్మరాజు గారు స్నానానుష్ఠానములన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ప్రతిరోజు వచ్చి పెదతండ్రి గారిని ధృతరాష్ట్రుడికి గాంధారికి తల తాటించి నమస్కరించేవాడు. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, భాగవతంగా వినకండి. మీరు దేవాలయానికి ప్రదక్షిణం చేశారా చెయ్యలేదా? అక్కర్లేదు. మీరు ఈశ్వరుడి పూజ చేశారా చెయ్యలేదా? అక్కర్లేదు. తల్లి తండ్రి కనీసం ఇద్దరిలో ఒకరైనా బ్రతికున్నవాడు అదృష్టవంతుడు. ఎందుకని?
ప్రత్యక్షంగా దేవుడు నీ ఎదట తల్లిదండ్రులుగా ఉన్నాడు, వాళ్ళ పాదములకు నీ శిరస్సు తాటించి నమస్కరించగలిగితే 33 కోట్ల దేవతార్చన నువ్వు చేసేసినట్టే. కళ్ళు లేని పెద్ద తండ్రి తన్ని చంపాలనుకున్న వాడికి ధర్మరాజు నమస్కరించాడు. నువ్వెందుకు నీ కన్న వాళ్ళకి నమస్కరించలేవు? నమస్కరించిన నాడు భాగవతం పుట్టిన దేశంలో పుట్టాననిపించుకోవడానికి నీకున్న నైతిక అర్హత ఏమిటి? ఇది భాగవతం యొక్క ప్రశ్న. ధృతరాష్ట్రుడికి నమస్కరించేవాడు. ఆ రోజు కూడా ధృతరాష్ట్రుడికి నమస్కరించడానికి అంతఃపురానికి వచ్చాడు, కనపడలేదు. కనపడకపోతే బెంగ పెట్టుకుని ఏడ్చాడు ధర్మరాజు. నేను తమ్ముడి బిడ్డండి, నా వలన ఏదో అపకారం జరిగి ఉంటుంది, నా వలన ఏదో పొల్లు మాట జారిపోయి ఉంటుంటుంది. నా పెద్ద తండ్రి అంధుడు, పాపం వృద్ధుడు, బిడ్డలందరూ మరణించారు. వీళ్ల వల్ల నేను ఇంకా సుఖపడలేనని ఏ అఘాయిత్యం చేసుకోవడానికి విడిపోయాడో నాకు చాలా బెంగగా ఉంది. నా పెద్ద తల్లి గాంధారీ మాత కనపట్టలేదు. అయ్యయ్యో, నేను ఎంత పొరపాటు చేశానో, నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారని ధర్మరాజు అంతటి వాడు ఏడ్చాడు. ఈ దేశంలో పుట్టి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్చినటువంటి వాడిని ఏమని పిలవాలి? నిజంగా తల్లిదండ్రులకి నమస్కరించి వెళ్ళిపోతే ఆ వయస్సులో చేసుకోవలసిన ఈశ్వరార్చనకి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ధర్మరాజు ఇచ్చినటువంటి గడ్డ మీద నువ్వు పుట్టావు. ఈ గడ్డ మీద వృద్ధాశ్రమాలు వచ్చి వృద్ధాశ్రమాల్లో నిర్హేతుకంగా అక్రౌర్యంతో తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి దింపేసే బిడ్డలు పుడుతున్నారంటే కలి ప్రవేశం విపరీతంగా ఉందనడానికి ఇంకింతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఈ జాతిని భాగవతం ఉద్ధరించాలా? ఏది ఉద్ధరించాలి చెప్పండి నాకు? భాగవతమే ఉద్ధరించాలి. అందుకని ఏడిస్తే విదురుడు వచ్చాడు. విదురుడిని అడిగాడు, నీకేమైనా తెలుసా ఎక్కడికి వెళ్ళాడో ధృతరాష్ట్రుడని. చాలా గమ్మత్తుగా ఉంటుందండి విదురుడికి ధృతరాష్ట్రుడికి ఉన్న సంబంధం. సరే, ఇప్పుడు నేను మళ్ళీ భారతంలోంచి ఆ విదుర ధృతరాష్ట్ర సంబంధం గురించి చెప్తే ఇప్పుడు అది పెద్ద అంశం అయిపోతుంది కాబట్టి నేను భయపడుతున్నాను దాని జోలికి వెళ్ళడానికి. అసలు కృష్ణుడు విశ్వరూప సందర్శనంలో ధృతరాష్ట్రుడికి దర్శనం ఇవ్వడం ఎందుకండి? అంతటి దుర్మార్గుడైతే ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? తప్పో ఒప్పో మంచివాడు విదురుడని తెలుసు. అందరూ పడుకున్నాక రాత్రి పిలిచి, ఒరే నిద్ర పట్టట్లేదురా విదురా, ఏమైనా మంచి మాటలు చెప్పనేవాడు. దిక్కుమాలినాడా, నీకు ఎందుకు నిద్ర పట్టదురా? దొంగలకి నిద్ర పట్టదు, నువ్వు దొంగడివి, మీ తమ్ముడు రాజ్యం మీ తమ్ముడి పిల్లల రాజ్యం నువ్వు కొట్టేద్దాం అనుకుంటున్నావని తిట్టేవాడు. అన్నీ తిట్టేసిన తర్వాత రాత్రి, ఒరే బాగా తిట్టావురా, నిజమే నేను దొంగనే, కానీ వెళ్ళి పడుకో, నేను పడుకుంటాను, ఏం చేస్తాను, నేను ఈ మోహంలోంచి బయటికి రాలేననేవాడు. కనీసం ఒక్క మంచి వ్యక్తి దగ్గర సత్సంగం చేసి తన తప్పులు ఒప్పుకొని రాత్రి మంచి మాటలు వినేవాడు, బుర్రకి పట్టినా లేకపోయినా. ఈ పుణ్యానికి దివ్య విశ్వరూప సందర్శనంలో ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి దర్శనమిచ్చాడు కృష్ణుడు. ఒక సత్పురుషుడితో సహవాసం ఎంత గొప్పదో జీవితంలో చూడండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. అందుకే అటువంటి ధృతరాష్ట్రుడు ఉత్తర దిక్కుకి వెళ్ళిపోతే, గాంధారి వెళ్ళిపోతే విదురుడు అన్నాడు, నాకు కూడా తెలియదు మరి ఎటు వెళ్ళిపోయాడో, కానీ నాకు కొంచెం బాధగానే ఉంది. పాపం పెద్దవాడు, కళ్ళు లేనివాడు, ఎంతైనా అన్నదమ్ములు కదండి. నిన్న రాత్రి మరి ఆయనేగా చెప్పాడు, ఎంత వెళ్ళిపోయినా అయ్యో పాపం ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏం తడుముకుంటున్నాడో అని నాకు బాధగానే ఉందని కన్నుల నీరు పెట్టుకున్నాడు. అప్పుడు నారదుడు వచ్చాడు. నారదుడు ఎప్పుడు వచ్చినా జగత్ కళ్యాణమే. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నారదుడు ఆ సందర్భంలో వచ్చాడు అంటే అలా బతకాలని, అంటే నా ఉద్దేశం అందరూ ఉత్తర దిక్కు వెళ్ళిపోండి అని కాదు సుమండి. అంటే ఉత్తర దిక్కు వెళ్ళిపోవడం ఉత్తమమైనటువంటి మార్గము వైపుకి ప్రయాణించడం, అంటే అటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుని ఇంట్లో ఉంటే వచ్చిన నష్టమే ఉందండి? ఏమీ నష్టం లేదు. ఈశ్వరాభిముఖం చేసుకోవాలి, మనస్సున ప్రయత్నం చేయమని. అది నాకే అలవాడుతుందో అలవడదో, నేను కుంతీదేవిలా ఆయన్నే ప్రార్థన చెయ్యాలి. ఏమో నాకు ఇంకో 4 ఏళ్ళో 5 ఏళ్ళో 6 ఏళ్ళో పోతే నాకు కోడలు వచ్చేస్తుందిగా, నాకు అల్లుడు వచ్చేస్తాడుగా, తరం మారిపోతుంది కదా. అప్పుడు మామయ్యగారు మీకు ఎందుకండి ఉపన్యాసాలన్నీ, ఊరికే మోకాళ్ళ నొప్పులు అంటారు, ఈ ఉపన్యాసాలు తగ్గిద్దురో అని అల్లుడు, నాన్నగారండి మీకు చెప్తున్నాను అదే నెలకి 2 రోజుల కన్నా ఉపన్యాసాలు చెప్పదు, అలా కూర్చోండి అన్నారనుకోండి, నా బతుకేమైపోవాలి? అంటే నీకు అదో పిచ్చ అయితే ఉపన్యాసాలు అనుకోకండి. అంటే కాసేపు కనీసం ఇలా అయినా ఈశ్వరుడు గురించి చెప్పుకుని నా జన్మ తరిస్తోంది, అది కూడా లేకపోతే ఎంత పాడైపోతానో అని బెంగ. అందుకని ఏమో ఆ మనస్సు అలా ఒక్కడిని కూర్చుని ఉన్నా. నేను ఎందరినో చూశానండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? నేను ఉట్టినే అంటలేదు, ఎంతో పరిచయాలు ఉంటాయి. ఒక ఊర్లో ఒక వ్యక్తి పుడతాడు, అక్కడ ఉద్యోగం చేస్తాడు, ఎందరితోనో పరిచయం ఉంటుంది. తనని ఉద్ధరించే వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్నారని తెలుసు. వాళ్లతో కలిసి ఉంటే నా జీవితానికి ఒక ప్రయోజనం కలుగుతుంది అనుకుంటారు కొంతమంది. ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఒక్కడే కొడుకు, ఆ కొడుక్కి అస్సాంలో పెద్ద ఆఫీసర్ అయిన,
నాన్నగారండి రిటైర్ అయిపోయారు కదా, ఇంకా మీరు ఇక్కడ ఉండొద్దు, వచ్చేసేయండి అంటాడు. కాస్త నాన్నగారండి మాకు ఆసరాగా ఉంటుంది, వచ్చేసేయండి నాన్నగారు అంటాడు. కాదు అంటే కాలు చెయ్య వంగిన తర్వాత వస్తారా అంటారేమోనని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాట ఏమిటో ఈయనకి తెలియదు, ఈయన మాట్లాడే మాట వినేవాడు ఉంటాడు. ఎవరితో అన్నా మాట్లాడుకుందాం అంటే ఏమీ మాట్లాడడానికి ఉండదు. అలా ఒక్కడు జీవితం గడపాలి. ఎందుకోసం? కొడుకుతో ఉండాలి కాబట్టి అంతే. అప్పుడు ఉత్తరాభిముఖ ప్రయాణం కావాలి. మనస్సు ఒక్కడే ఉన్నా ఈశ్వరుడి వైపుకి తిరగడం అలవాటు అయిపోయింది అనుకోండి, కొంతలో కొంత తృప్తి ఉంటుంది, ఆ కనీసం దాంట్లో రమించగలిగి ఉంటాడు. అందుకని అది అలవాటు లేదనుకోండి మరింత పెనుభారం అయిపోతుంది, జీవితం చాలా కష్టమైపోతుంది. అందుకని భాగవతం చాలా ప్రాక్టికల్గా మాట్లాడిందండి అర్థం చేసుకోవలసిన విషయాన్ని. అందుకే ఆ నిర్ణయం ధృతరాష్ట్రుడు తీసుకుంటే నారదుడు వచ్చి ఆయన అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ధర్మరాజు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ధర్మరాజు అన్నాడు, అందరూ అనే మాట ఆయన అన్నాడు, అయ్యో పాపం మా పెద్దనాన్నగారికి కళ్ళు లేవండి, ఏమిటో పిచ్చాడు వెళ్ళిపోయాడు ఉత్తర దిక్కుకి తపస్సని మీరే చెప్తున్నారు, ఏం తింటాడు, ఎవరు పెడతారు మా పెద్దనాన్నకి అంటే ఆయన అన్నాడు నారదుడు, ఈ పిచ్చ ప్రశ్న మాని, ఎవడు పెడతాడేమిటి, 2 కాళ్ళున్న దాన్ని 4 కాళ్ళున్నది తినేస్తోంది, 4 కాళ్ళున్న దాన్ని 2 కాళ్ళున్నవాడు బాణం వేసి కొట్టి చంపుకు తినేస్తున్నాడు. ఒకళ్ళనొకళ్ళని చంపకపోయినా కేవలం పోషించడానికే, సత్పురుషుల్ని పోషించడానికి చెట్లు కాయలు కాసి పళ్ళు పండి అందవేమోనని కిందకి వంగి అందిస్తున్నాయి బరువుని. కాయి కోసేశాక కొమ్మ పైకి వెళ్ళిపోతుంది. ఈశ్వరుడికి తెలిసి ఎలా పోషించాలో తనని నమ్ముకుని వెళ్ళిపోయిన వాడికి మధ్యలో నీ బెంగ ఏమిటి, నువ్వు నోరు మూసుకుని కూర్చో హాయిగా. వాడు వెళ్ళవలసిన స్థితికి వెళ్ళాడు. నీకు చెప్పేనా మీ పెద్దనాన్న ఏమవుతున్నాడో ఇప్పుడు చెప్పేస్తున్నాడు చూసుకో అన్నాడు. మీ పెద్దనాన్న నడిచి 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 ఉత్తర దిక్కున ఋషులు ఉండేటటువంటి ఆశ్రమాన్ని చేరుకుంటాడు. చేరుకుని విదురుడు అన్న మాటకి ఎంత వైరాగ్యం వచ్చేసిందంటే ఇప్పుడు ఇలా బతికిన వాడికి ఒక్క మాట తగిలిందంతే. అందుకే గురువు మాట సింహగర్జన. ఎన్ని పశువులు అరిస్తే ఎందుకంటే ఏమి పరిగెత్తావు, కాకి లేచిన దగ్గర నుంచి అరుస్తుంది, ఏది పరిగెడుతుంది? గురువు ఒక్క మాట చెప్తాడు, సింహం ఒక్కసారి గర్జిస్తుంది, అన్ని జంతువులు పారిపోతాయి గుహల్లోకి. గురువు ఒక్క మాట చెప్తాడు అంతే, మనిషి జీవితం మారిపోతుంది. విదురుడు చెప్పాడు, ధృతరాష్ట్రుడు మారాడే, అప్పటి వరకు మారలేదు. ఇవాల్టి నుంచి మీ పెద్ద నాన్న ఇంద్రియములన్నింటినీ వశం చేసుకుని అంతర్ముఖుడైపోయి ప్రాణాయామం చేసి మనస్సులో పెట్టేసి, మనస్సుని తీసుకెళ్లి ఈశ్వరుడి దగ్గర పెట్టేసి, శరీరమును శోషింపచేసి యోగాగ్ని ప్రజ్వరిల్ల చేసి 3 అగ్నిహోత్రములు ఏకకాలమునందు వెలిగితే ఆ యోగాగ్ని ఎందు శరీరమును బూది చేసేస్తాడు, బ్రహ్మమునందు చేరిపోతాడు. యోగాగ్ని వెలిగిపోతుంటే గాంధారి గమనించి నా భర్త వెళ్ళిపోతున్నాడని ఆ యోగాగ్నిలోకి గాంధారి ప్రవేశించి శరీరం వదిలిపెట్టి ఇద్దరు బ్రహ్మమును చేరిపోతున్నారు, నువ్వు సంతోషించన్నాడు. చాలు, మా పెద్దనాన్న అంత స్థితిని పొందేశాడు, నేను ఇంకేడవనన్నాడు. సంతోషపడిపోయి ధర్మరాజు ఆనందపడ్డాడు. ఆనందపడి ఒక మాట అన్నాడు, 7 నెలలైంది అర్జునుడు వెళ్ళి కృష్ణ భగవానుణ్ణి చూసొస్తాను అని చెప్పి బయలుదేరాడు, కానీ ఇప్పటికి రాలేదు. ఎందుచేత రాలేదు, ద్వారకానగరంలో ఏం జరిగింది అని ఆశ్చర్యపోతూ విదురుణ్ణి అడిగాడు. మీరు క్షేత్రాలకు వెళ్ళారు కదా, తీర్థయాత్రలు చేశారు, ద్వారకానగరం ఎలా ఉంది, కృష్ణ భగవానుడు క్షేమమేనా అని. తనకి తెలుసు కృష్ణుడు నిర్యాణం పొందేశాడని, చెప్పలేదు విదురుడు. మీరు ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి, ఏమిటండి మీరు భాగవతం మొదలెట్టి 3 రోజులైంది కృష్ణ నిర్యాణం అంటున్నారు ఏంటండి, మేము ఇంకా మీరు ఏదో కృష్ణుడు పుడతాడు బాల్య క్రీడలు అవి ఇవి ఉంటాయనుకున్నాను, నిన్ననేమో కూర్మావతారం అన్నారు, కృష్ణుడు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇవాళ కృష్ణ నిర్యాణం అంటున్నారు ఏంటండి అనుకోకండి. భాగవతం ప్రారంభం అలా ఉంటుంది వైరాగ్యం కోసం. కానీ తర్వాత మళ్ళీ అన్ని లీలలు, అన్ని కృష్ణుడు పుట్టుక, దశమస్కందంలో అన్నీ వచ్చేస్తాయి, అవతారాలు అన్నీ. కానీ ప్రారంభం శుకుడు పరీక్షిత్తు దగ్గరికి వచ్చి కూర్చుని భాగవతం చెప్పడం ప్రారంభం చెయ్యాలి అంటే పరీక్షిత్తు నిర్యాణం రావాలి, వస్తే కానీ శుకుడు రాడు కదండి. మరి శుకుడు వచ్చి భాగవతం చెప్పడం మొదలెట్టాలి, అక్కడ ప్రారంభం కావాలి. అక్కడికి ప్రారంభం కావాలంటే ఈలోగా వీళ్ళందరూ నిర్యాణం పొందడం చెప్పాలి. ఇంకా ఈ మధ్యలో ఒకటి జరుగుతుంది, ధర్మరాజాదులతో కృష్ణుడు ఒక మాట చెప్తాడు, ఒక మహాపురుషుడు వెళ్ళిపోతున్నాడు ఈ లోకంలోంచి, భీష్ముడు లాంటి వ్యక్తి ఇహ రాడు, వెళ్ళిపోతున్నాడు, నువ్వు తొందరగా వెళ్ళి భీష్ముడి దగ్గర ధర్మాలు నేర్చుకో, మళ్ళీ శరీరంతో ఎప్పుడు వస్తాడో అలాంటి వాడన్నాడు. భీష్ముడు వెళ్ళి విన్నాడు. ఆ భీష్ముడు అంటే ఏమిటో, భీష్ముడి జీవితం ఏమిటో ఇప్పుడు చెప్పడం ఎందుకు, ఎలాగో 4 రోజుల్లో భీష్మేకాదశి వచ్చేస్తోంది కదా, భీష్మ ఏకాదశి నాడు భీష్ముడి యొక్క చరిత్ర చెప్పి ఆఖరణ బొటనవేలు దగ్గర నుంచి లాగేస్తాడు ప్రాణాలని, హృదయస్థానమునందు పెట్టుకుని కూర్చుంటాడు ఏకాదశి ఘడియల కోసం.
కూర్చుని కృష్ణుణ్ణి ఎట్ట ఎదట చూస్తూ స్తోత్రం చేస్తాడు భీష్మస్తుతి. ఎంత ఇటువంటి పద్యాలండి పోతన గారి అనువాదం. ఆ స్తోత్రం చేసి విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి ఈశ్వరుడిలోకి లీనమైపోతాడు. అప్పుడు అంత్యేష్టి కార్యక్రమాన్ని భీష్ముడికి నిర్వహిస్తారు. అది భీష్మ ఏకాదశి నాడే చెప్పుకుంటే మన జన్మ తరించిపోతుంది. కనీసం ఒక భీష్మ ఏకాదశి అయినా జీవితంలో అలా చేసిన వాళ్ళం అవుతాం. ఆ రోజున సత్యనారాయణ వ్రతం చేసుకుని విష్ణు సహస్ర పారాయణ చేసుకుని ఆ రోజు సాయంకాలం భీష్ముడి చరిత్ర చెప్పుకొని ఆ రోజున భీష్ముడు చేసిన స్తుతి చెప్పుకొని ఆ రోజున వాణిగారు పంచిపెట్టేటటువంటి స్తోత్రాల్ని మనందరం బహుమానంగా అందుకుని చక్కగా ఇంటికెడదాం. భీష్మేకాదశి సార్థకత చెందిపోతుంది ఆ రోజున. అందుచేత కృష్ణ భగవానుడు నిర్యాణము చెందాడన్న అప్రీతికరమైన వాక్కు విదురుడు చెప్పలేదు. ఎందుచేత అంటే వాక్కుకి ఒక నియమం ఉంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. సత్యమైన అప్రియమైన మాట చెప్పకూడదు. కృష్ణుడు వెళ్ళిపోయాడన్న మాట తనంత తాను తెలుస్తుంది. తెలిసే లోపలే చెప్పేస్తే ధర్మరాజాదులు తట్టుకోలేరని విదురుడు చెప్పలేదు. కానీ ధర్మరాజు అన్నాడు, 7 నెలలైంది అర్జునుడు వెళ్ళి తిరిగి రాలేదు, నాకు కొంచెం మనస్సు ఆందోళనగా ఉంది, నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, రాత్రుళ్ళు పీడకలలు వస్తున్నాయి, నా శరీరంలో అదరకూడనటువంటి అవయవములు అదురుతున్నాయి, నేను ఇంతటి సార్వభౌముడను, నేను దిగిన రథం దగ్గరికి ఎడుతున్నప్పుడు ఒక వీధి కుక్క అరుస్తూ నా మీదకొచ్చి వెనక్కి తిరిగి వెడుతోంది, నేను రథం ఎక్కబోతున్నప్పుడు నా గుర్రములు నా వంక చూసి కన్నుల నీరు కారుస్తున్నాయి, ఆవులు నాకు ఎడమ పక్క నుంచి వెడుతున్నాయి, గాడిదలు మొదలైన జంతువులు కుడి పక్క నుంచి వెడుతున్నాయి, సూర్యోదయం జరుగుతున్నప్పుడు ఆడనక్కలు సూర్యుడి వంక చూస్తూ పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి, భూమి నిష్కారణంగా కంపిస్తోంది, మేఘములు లేని పిడుగులు పడుతున్నాయి, అప్పుడప్పుడు రాజ్యంలో నెత్తురు వర్షం పడుతోంది, దేవాలయాలలో ఉండేటటువంటి ప్రతిమలు కదులుతున్నాయి, దేవాలయాలలో ఉండేటటువంటి ప్రతిమలకి చెమరుస్తోంది, చెమట పడుతోంది, అగ్నిహోత్రములో నెయ్యి పోసినా సరే పైకి లేవట్లేదు, రాత్రుళ్ళు గుడ్లగోబలు ఒకదాంతో ఒకటి పోటీ పడి అరుస్తున్నాయా అన్నట్టు ఏడుచుకుని మాట్లాడుకుంటున్నాయి. ఈ దుర్నిమిత్తములన్నీ చూస్తే అవతార పురుషుడై ధర్మమును 4 పాదముల నడిపించి ఈ లోకమునంతటినీ తన భుజాల మీద పెట్టుకుని రాక్షస సంహారం చేయించిన మహానుభావుడైన కృష్ణుడు శరీరమును విడిచిపెట్టి అవతారములు చాలించాడని నాకు అనిపిస్తోంది. అదే జరిగితే మేము కూడా వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చేసినట్టే, నాకు అనుమానంగా ఉంది అని బాధపడ్డాడు. ఇంతలో అర్జునుడు వచ్చాడు. తల దించుకుని ధనస్సు పట్టుకుని వస్తున్నాడు. వస్తుంటే ఆ ముఖం చూసి, అంటే నేను అన్ని శ్లోకాలు ఇప్పటికే శ్లోకాలు పద్యాలు తగ్గిస్తున్నాను, కొన్ని కథ నడవదని అంతా చెప్పడం కుదరదు కదండి. ప్రధానమైన విషయాలు కొన్ని ప్రస్తావన చేస్తాను. ధర్మరాజు అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా అండి? కుశలం అడిగాడు ముందు. ఏమయ్యా, ద్వారకలో అందరూ కుశలమా? వసుదేవుడు కుశలమా? ఆయన భార్యలు కుశలమా? ఉగ్రసేనుడు కుశలమా? అన్నీ అడిగిన తర్వాత అన్నాడు, నీ ముఖం ఎందుకు అలా వాడిపోయింది? ఒకవేళ ఎవరైనా రోగులు కానీ, స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, దీనులు కానీ నీకు శరణాగతి చేస్తే వాళ్ళని రక్షించలేకపోయావా? వృద్ధులైన వారు, పసిపిల్లలు తినకుండా నువ్వు ఎక్కడైనా ముందు భోజనం చేసి వచ్చావా అని అడిగాడు. ఎంత గొప్ప మాట చూడండి. మనం సాధారణంగా ఏం చేస్తామంటే, పెద్దవాళ్ళు వాళ్ళు ఉండగానే మాకు ఆఫీస్ టైం అయిపోతుందనో ఇంకోటనో ముందు బాగుండదండి పెద్దవాళ్ళు వాళ్ళకి పెట్టేయండి అని వాళ్ళకి భోజనం పెడతాం, వాళ్ళు కూడా అలాగే తినేసి వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళు పాపం ఎక్కడో కూర్చుని గడగడ వణికిపోతూ అలా కూర్చుని ఉంటారు. నోరు విప్పి అడగలేక, అవరే ఉండలేకపోతున్నాను రా, దడదళ్ళ అడిపోతోంది, లేచి పంక్తి దగ్గరికి వచ్చేటప్పటికే కుర్చీలు ఆక్రమించేస్తున్నారు, నాకు ఎక్కడో అక్కడ కూర్చోపెట్టి ఇంత అన్నం పెట్టేద్దు అంటాడు. తినేసిన వాడికి ఎంత పాపం సంక్రమిస్తోందో చూడండి. అన్నానికి పిలిచిన వాడు, ఆతిథ్యం ఇచ్చేవాడు జాగ్రత్త పడాలి. ఈ మాట అడిగాడు ధర్మరాజు. ఏరా, ఎక్కడైనా వృద్ధులు కానీ పసిపిల్లలు కానీ తిననికుండానే నువ్వు ముందు భోజనం చేసి వచ్చావా, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. అడిగితే అర్జునుడు అన్నాడు, అన్నయ్య, మన నెచ్చెలి, మన చెలికాడు, మన దైవము, మన బంధువు, మన సమస్తమైనటువంటి కృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఎంత ఆశ్చర్యమో తెలుసా అన్నయ్య? ముళ్ళు కాలులో గుచ్చుకుంటే అడవిలో వెడుతున్నవాడు ముళ్ళు తీయడానికి వేరొక ముళ్ళు చేత్తో పట్టుకుని ఈ ముళ్ళు తీసే వరకు చర్మాన్ని ఉత్తరించి శరీరములో ఉన్న ముళ్ళు తీసేసిన తర్వాత శరీరములో గుచ్చుకున్న ముళ్ళు, చేతిలో ఉన్న ముళ్ళు, 2 ముళ్ళని విసిరేసినట్టు శరీరముతో ఈ లోకములోకి వచ్చి దేన్ని పొందాలో దాన్ని పొందకుండా
వ్యర్థముగా రాత్రి నిద్రయందు పగటిపూట అనవసరమైన ప్రసంగములయందు జీవితాన్ని పాడు చేసుకుంటున్న వ్యక్తుల్ని ఉద్ధరించడానికి తాను శరీరముతో వచ్చి ముళ్ళును ముళ్ళుతో తీసినట్టు తాను శరీరధారి అయి వచ్చి లోకమునకు గీత చెప్పి నడువడి నేర్పి మనను ఉద్ధరించి కాపాడి రెండు ముళ్ళు పారేసినట్టు లోకోత్తరణమైపోయిందని శరీరాన్ని కృష్ణుడు వదిలేశాడన్నయ్య అన్నాడు. వదిలేస్తే ఆశ్చర్యం ఏమిటో తెలుసా అన్నయ్య, గోపాల బాలురు కృష్ణుడు శరీరం విడిచిపెట్టగానే కృష్ణ నిర్యాణం కాగానే ఒకరినొకరు కొట్టుకుని అందరూ మరణించారు. కృష్ణుడి భార్యల్ని రక్షిద్దామని నేను గోపాలులతో యుద్ధం చేయవలసి వచ్చింది. గోపాల బాలురంటే వారికి పశువుల్ని తోలడం తప్ప యుద్ధం తెలియదు. అటువంటి వారు కేవలం కడవలో నీళ్లు పట్టుకెళ్లేటటువంటి ఒక అబలని ఓడించినంత తేలిగా గాంధీవం ఉన్న నన్ను ఓడించేశారన్నయ్య. ఓడించి కృష్ణ పత్నుల్ని నా దగ్గర నుంచి అపహరించి పట్టుకుపోయారు. అన్నయ్య, నాకు ఒకటి అర్థం కాలేదు. ఈ గాంధీవమే కదా నేను అప్పుడు పట్టుకున్నది, ఈ రథమే కదా నేను ఎక్కింది, ఈ చేతులే కదా బాణాలు వేసింది. ఆనాడు 18 అక్షౌహిణీల సైన్యాన్ని చీల్చి చెండాడనే ఆ కృష్ణుడు ఎదరలేడి వాళ్ళ సారథ్యంలో. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఏనాడు నీ జీవన రథంలోంచి కృష్ణుడిని దింపేశావో అప్పటి నుంచి నీకు ఓటమి ప్రారంభం. ఎంతకాలం కృష్ణుడు నడిపిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావో అంతకాలం నీకు విజయ పరంపరే. ఇవాళ లేడన్నయ్యా కృష్ణుడు. ఆనాడు ద్రౌపదీదేవి స్వయంవరంలో నేను బాణాన్ని గురిపెట్టి కదులుతున్న చాపని కొట్టానా, ఖాండవనాన్ని దహించడానికి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించానా, 18 అక్షౌహిణీల సైన్యాన్ని చీల్చి చెండాడానా, భీష్మ ద్రోణ కర్ణాది వీరుల్ని నిగ్రహించానా. ఇన్ని చెయ్యగలిగినటువంటి ఈ చేతులు ఇవాళ గోపాల బాలురితో యుద్ధం చెయ్యలేకపోయాయా? నాకు అర్థమైపోయిందన్నయ్య, ఎప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడో ఆనాడే మన జీవములు వెళ్ళిపోయాయి. ఇవాళ మనం ఉన్నది జీవచ్ఛవాలం ఉన్నామంతే అన్నయ్య అన్నాడు. ఈ మాటలు విన్నాడు ధర్మరాజు. విని అన్నాడు, ఇంకా మనం ఉండవలసిన అవసరం లేదు. కృష్ణుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడే కలిపురుషుడు వచ్చేస్తున్నాడు. తర్వాత యుగానికి అవకాశం ఇచ్చేసాడు. అందుకని వెళ్ళిపోయాడు కృష్ణ భగవానుడు. కాబట్టి ఇక మనం ఇక్కడ ఉండవలసిన అవసరం లేదురా అని పరీక్షిత్తుని పిలిచాడు. పిలిచి పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసేసి ఎంత గొప్పగా వర్ణించారో తెలుసా అండి భాగవతంలో. తను కట్టుకున్నటువంటి సార్వభౌమ లాంఛనములైనటువంటి తెల్లటి పట్టు వస్త్రములను విడిచిపెట్టేశాడు. తనకున్న ఆభరణములన్నింటినీ తీసి పక్కన పెట్టేశాడు. ఆ కేశపాశమునకున్నటువంటి ముడి విప్పేశాడు. విప్పేసి జుత్తు చల్లా చెదరుగా పడిపోయింది. ఆ పెట్టుకున్నటువంటి బొట్టు కాని తిలకము కాని ఏమీ లేవు. ఒక పిచ్చివాడో, ఒక ఉన్మాదో, ఒక రోగగ్రస్తుడో, ఒక పిశాచము ఆవహించిన వాడో, ఒక భూతమో తిరిగినట్టుగా అయిపోయాడు. అయిపోయి ఒక మానసిక హోమము చేశాడు అన్నారు. అది పైకి చేయలేదు, మానసికం. ఎంత గొప్పగా చేశాడో తెలుసా అండి. ఇంద్రియములన్నింటినీ తీసుకెళ్లి మనస్సులో పెట్టాడు. మనస్సుని తీసుకెళ్లి ప్రాణవాయువునందు పెట్టాడు. ప్రాణవాయువుని తీసుకెళ్లి అపానమనబడేటటువంటి మృత్యువాయువునందు పెట్టాడు. ఆ అపానమును తీసుకెళ్లి మృత్యుస్థానమైన శరీరమునందు పెట్టాడు. అంటే ఇప్పుడు ఈ శరీరము పడిపోవడానికి కావలసినటువంటి స్థితిని తీసుకొచ్చేశాడు. తీసుకొచ్చేసి దీన్ని ఒక రకమైన సన్యాసమే అంటారు శాస్త్రంలో. ఇహ తాను మాట్లాడడు, ఇంకా తను ప్రతిస్పందించాడు. అన్నిటినీ విడిచిపెట్టి జడుడిలా, పిశాచగ్రస్తుడిలా జుత్తు విరబోసుకుని మౌనంగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉత్తర దిక్కుకు తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ధర్మరాజుని చూసినటువంటి భీముడు అలాగే భీముడు వెళ్ళిపోయాడు. భీముడు వెనక అర్జునుడు వెళ్ళిపోయాడు. ఆ వెనక నకుల సహదేవులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఒక కుండ పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశము అనంత ఆకాశములో ఎలా కలిసిపోతుందో అలా ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయినటువంటి వారు మృత్యుస్థానమైన శరీరములోకి హోమము చేసేశారు. కాబట్టి శరీరములు పడిపోయి కృష్ణ పరమాత్మతో ఐక్యాన్ని పొందేశారు. ఇది తెలుసుకున్నటువంటి ద్రౌపదీదేవి తన భర్తలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తానుండకూడదని తాను కూడా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆవిడ కూడా శరీరాన్ని విడిచిపెట్టేసింది. పరీక్షిత్ మహారాజు సార్వభౌముడయ్యాడు. అయి మహారాజై దేశాన్నంతటినీ కూడా ఎంతో సంతోషంగా, ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. పాండవులు పరిపాలించిన నాడు, ధర్మరాజు పరిపాలించిన నాడు దేశం ఎంత
శోభతో ఎంత కళ్యాణప్రదంగా ఉందో అంత ఆనందంగా దేశం అంతా ఉంది. ఎక్కడ చూసినా 3 పువ్వులు 6 కాయలు, నెలకి 3 వానలు, ఎక్కడ ధర్మమునకు లోపమన్నది లేదు. ఎన్నో దిగ్విజయ యాత్రలు చేశాడు. తన మేనమామ గారు ఉత్తరుడు, ఆ ఉత్తరుడి యొక్క కుమార్తె అయినటువంటి ఇరావతిని వివాహం చేసుకున్నాడు. 4 కుమారుల్ని కన్నాడు. అందులోనే జనమేజయుడు కూడా సర్పయాగం చేసినవాడు. జనమేజయుడు వంటి గొప్ప కొడుకుల్ని కన్నాడు. తాను జయించనటువంటి రాజ్యం లేదు. కురు, బాహ్లిగా మొదలైనటువంటి దేశాలు, కురు, పాంచాల, కోసల, కాశీ, వజ్జి, మల్ల, అంగ, మగధ, వత్స, మచ్చ, చేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్వక మొదలైన రాష్ట్రములన్నింటినీ జయించాడు. జయించి ఏకఛత్రాధిపత్యంగా విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని తన యొక్క ఆ పతాకపు ఛాయలలో అత్యంత సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు. పరీక్షిన్ మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినా ఒక నియమం పాటించేవాట. ఏమిటో తెలుసా అండి? పరీక్షిత్ యాగాలు చేశాడు. పరీక్షిత్ యాగం చేసినప్పుడు అందరూ వచ్చి కూర్చునేవారు. ఎందుకో తెలుసా అండి? ఎంత గొప్ప యాగాలు చేశాడంటే పరీక్షిత్, ఆయన దేవతల్ని పిలుస్తుంటే స్వాహ అని దేవతలు వచ్చి ఎదురుగుండా కూర్చుని పుచ్చుకునేవాట. యాగం చెయ్యని వాళ్ళు కూడా యాగశాలలోకి వచ్చి కూర్చుని ఆ దేవతలందరూ వచ్చి కూర్చుని హవిస్సు పుచ్చుకు వెళ్ళడం చూసేవారు. అంత నిష్ఠాగరిష్ఠుడై యాగములు చేశాడు. ఆయన దిగ్విజయయాత్రకి వెడుతుంటే శిబిరము వేసుకుని ఉంటే ఆ ఊళ్ళల్లో ఉన్న జానపదులు వచ్చి చెప్తుండేవారట, మీ మహానుభావ, మీ పెద్ద తండ్రి గారైనటువంటి ధర్మరాజు గారు, తాతగారు, పెద్ద తండ్రి గారు కాదు, అభిమన్యుడు కదా తండ్రి, తాతగారు ధర్మరాజు, మీ పెద్ద తాతగారైనటువంటి ఆ ధర్మరాజు గారు ఇలాగే దిగ్విజయ యాత్రకి వచ్చి కూర్చున్న తరువాత మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఏం చేసేవారో తెలుసా? శిబిరంలో పాండవులందరూ నిద్రపోతుంటే తానొక్కడే కత్తి పైకి తీసి పాండవులకు ఆపద వస్తుందేమోనని నిద్రపోతున్న పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకుని శిబిరం చుట్టూ తిరుగుతుండేవాడు. కృష్ణుడు అంత రక్షించాడయా మీ తాతల్ని. అదే కృష్ణుడు సారథ్యం చేస్తుంటే పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు ఒక్కొక్కసారి పిలవడం కోసమని తన పాదంతో డొక్కలో ఇలా తన్నాడు. తంతే వెనక్కి తిరిగి చూసి, ఫల్గుణ, ఏ రథం ఎటు తిప్పాలి అని అడిగేవాడు. అర్జునుణ్ణి పిలిచి బావా అని హాస్యం ఆడేవాడు. కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి పొంగిపోతాడు. నే నిరూపముగా తలంతు మదిలో నిరూపమోకాలో. ఎంత ఆదరించాడండి నిజంగా పాండవుల్ని. మహాశివరాత్రి నాడు అర్జునుడు గబగబా పరిగెడుతున్నాడు పాలచం పట్టుకుని. బావా ఎక్కడికి పరిగెడుతున్నావు అన్నాడు. శివాలయానికి బావా, ఇవాళ శివరాత్రి అభిషేకం చేయాలన్నాడు. శివుడు శివాలయంలోనే ఉన్నాడు అనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ లేడా అని పంచ పైకి తీశాడు. మోచిప్పలో శివలింగం కనపడింది. అంత శివకేశవ అభేదం. కృష్ణ భగవానుడి మోచిప్పకి శివలింగాన్ని చూసి అర్జునుడు అభిషేకం చేశాడు. నీ రూపు మోకాలో అంటాడు ధుర్జటి. అంతటి మహాత్ముడు కంటిని రెప్ప ఎలా కాపాడుతుందో అలా కాపాడాడయా. పరీక్షిత్, నీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఒక్కొక్కసారి కృష్ణుడు కన్నుల నీరు పెట్టుకుని, బావా మీలాంటి వాళ్ళు, మీలాంటి భక్తులు, మీలాంటి బంధువులు నాకు ఎక్కడ దొరుకుతారో అని గభాలన వంగి మీ వాళ్ళ కాళ్ళు పట్టుకునేవాడయా. అంత ప్రేమ చూపించాడు. కృష్ణ పరమాత్మతోడి జీవితముగా గడిపేశారు మీ తాతలు. అంత గొప్పవాళ్ళు. ఎంత అదృష్టవంతుడివని చెప్తేట పరీక్షిత్ కృష్ణ కథలు విని తన తాతలు కృష్ణుడితో గడిపినటువంటి మర్యాదా పురస్సరమైనటువంటి విశేషాలు విని కన్నుల నీరు కారిపోయి పొంగిపోతూ పట్టుబట్టలు తెప్పించి చీనాంబరాలు తెచ్చి పాండవులతో కృష్ణుడు గడిపినటువంటి రోజులు చెప్పిన వాళ్ళందరికీ బహుమానాలు ఇచ్చేవట. అందుకని ఆయన ఎక్కడికైనా వెడితే చాలు, ఏమండి మీ తాతగారికి కృష్ణుడికి ఉన్న అనుబంధం ఒకటి చెప్పనా అని ఏదో సంఘటన చెప్పేవారు. పొగ్గిపోయి, శభాష్ భలే చెప్పారా, మా తాతలు అలా తిరిగారా కృష్ణుడితో అని తీసుకొచ్చి బట్టలు పెట్టేవట్టే. ఆ కృష్ణుడి యొక్క పాదముల యందు నిరంతరము రమించిపోతుండేవాడు. అంతటి మహాత్ముడైనటువంటి పరీక్షిత్ పరిపాలిస్తుండగా లోకమంతా ప్రశాంతంగా అత్యంత ఆనందముతో ఉన్నది. నేను ఇవాళ ఇక్కడ ఎందుకు ముగిస్తున్నానంటే, ఉపన్యాసాన్ని ఎప్పుడూ కూడా ఒక మంగళముతో ప్రారంభించి మంగళంతో పూర్తి చేయడం మంచిది. ఇంకా నేను ఇది దాటాను అనుకోండి, వెంటనే అద్భుతమైన విషయాలు వచ్చేస్తాయి. అవి ఆపడం కష్టం. అసలు కలియుగం ఏమిటో, కలియుగంలో ఎందుకు మనసు లాగుతుందో, కలిపురుషుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో, పరీక్షిత్ స్థానాలు ఎక్కడిచ్చాడో ఆ రహస్యాలు బయటకు వస్తాయి. అందుకని ఇవాళ ఈ మంగళం పరీక్షిత్తు పరమ సంతోషంగా పాలిస్తున్నాడు. అంత నామం వింటేనే పొంగిపోయినటువంటి కృష్ణ కథలో మనం కృష్ణుడి గురించి స్తోత్రం చేయకుండా వెళ్ళిపోతే మనం దోషభూయిష్ఠులం అయిపోండి.
అందుకని అందరం చక్కగా స్వామి నామం చెప్పి బయలుదేరదాం. మీరందరూ ఎంత విశాలమైన హృదయం ఉన్నవాళ్ళు. ధూర్తుడు వీడు చెప్తే మేము వినడం ఏమిటని ఉండదు. పోన్లేరా చెప్పాడు విందామని వింటారు. మీ వంటి సంస్కారులకు నేను శిరస్సు వంచి నమస్కరించాలి. ఇక్కడే ఉన్నాడండి ప్రతిష్ఠ జరిగినటువంటి గురువాయూరప్ప కృష్ణ భగవానుడు. విని పొంగిపోవాలి, నా బిడ్డలు ఎంత స్తోత్రం చేస్తున్నారో అని. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళీ సంయుక్తం పీతాంబర శిశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. మీకొక్క రహస్యం చెప్పాలి. ఇవాళ చెప్పినటువంటి ప్రసంగంలో ధృతరాష్ట్రుడు ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని, విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడిన మాటల్ని, పాండురాజు ధర్మరాజు మిగిలిన పాండవులు ఉత్తరాభిముఖులైన ఘట్టాన్ని ఎవరు విన్నారో జీవితంలో అటువంటి వారికి నిర్హేతుక కృపగా కృష్ణ పరమాత్మ తన పాదార విందముల యందు భక్తిని కృప చేస్తాడు అని పోతన గారు అభయం ఇచ్చారు. అంత మహోత్కృష్టమైనటువంటి ఘట్టం ఆ ఘట్టం. చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం రేపు ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇంకా రేపటి నుంచి ధర్మదేవత సాక్షాత్కరించి మాట్లాడుతుంది. కలిపురుష ప్రవేశం. నిజంగా మాటలు ఎలా ఉంటాయో మన జీవితాన్ని సెల్యులాయిడ్ మీద చూపిస్తారు పోతన గారు రేపు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.